పూర్తి స్థాయిలో మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది తెలియదు చాలా మందికి కూడా. అసలు మీ నేపథ్యం ఏంటి? కర్ణుడు ఉన్నాడు. కర్ణుడిని చంపేయడానికి కవచ కుండలాలు ఆయన అడ్డుకునేటు. అది ఉన్నంతకు ఆయన చంపలేరు. మళ్ళీ శ్రీకృష్ణుడు దాన్ని తీసేయమని మళ్ళీ ఆయన చంపేయడంతో నాకు రాజధాని మీరే నిర్ణయించుకోమని చెప్పి కర్నూలులో పెట్టుకొని 3 సంవత్సరాలు అయిపోయిన వెంటనే పెద్ద మనుషుల ఒప్పందంలో పోయి హైదరాబాద్ మార్చేసి మళ్ళీ 2014 వచ్చి అమరావతి పెడితే టీడీపీ గురించి మాట్లాడాలన్నప్పుడు మీ వాదన చాలా బలంగా ఉంటుంది. అశ్వత్థామ అతః కుంజరహ అని లాస్ట్ అంటాడే ధర్మరాజు వచ్చేసి అశ్వత్థామ హత కుంజరహ అలా ఉంటుంది అనమాట. మీరు వాళ్ళకి నాకు దండాలు పెట్టాలి. మీకు మాత్రం ఏకాంత సేవ ఎలా చేస్తున్నారు అసలుకి? జగన్ గారితో మొదటి పరిచయంలోనే ఆయన అడిగింది, ఇప్పుడు వడ్డించి ఆయనే దేవుడే పరిచయం అయినాడు కదా అన్న, నాకు ఇట్ట ఆలోచన ఉందన్న, ఏమైనా ఇష్టం. ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో తమిళనాడు ఓటర్లు ఇచ్చిన ఫలితంతో అందరూ కూడా షాక్ గురైపోయారు అనమాట. ఆ ఫలితాల ప్రభావం 2029 ఏపీపై ఏమైనా ఉంటుందంటారా? విజయ్ గారు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో దిగితే, పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ రాజకీయాలు చేస్తే, విజయ్ గారి స్థానంలో ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక ప్రభాస్ తోడైతే. వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్ సిటీని. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. బాగున్నారా? ఫైన్. పిట్ట కొంచెం కూతగా మన సంవత్సరం కదా. అవును, తప్పుగా అనుకోకూడదు, కానీ పర్సనాలిటీ చూడడానికి చాలా చిన్నగా ఉంటారు, చాలా సన్నగా స్లిమ్గా ఉంటారు అనమాట. చిన్నవాడినే. కదా, రాజకీయ విశ్లేషణలు మాత్రం చాలా గట్టిగా ఘాటుగా వినిపిస్తూ అంటారు. ఎందుకు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పరిజ్ఞానం ఏంటి అంటే? ఎలా నాకు పునాది బలంగా పడింది. నేను భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐలో పనిచేయడం అనేది ఒక తర్కంగా ఆలోచించడం. వామపక్ష ఉద్యమం అంటేనే ఫిలాసఫీ కదా, సొసైటీని తర్కంగా ఆలోచించడం అనేది బేస్ నేర్చుకున్నాను. ఓకే. అట్లా విద్యార్థి ఉద్యమంలో ఎస్ఎఫ్ఐలో పనిచేయడం అనేది నాకు మంచి పునాది. ఓకే. పరిశీలించడం, ఆసక్తికరంగా ఉండడం, కాస్త సొసైటీ గురించి క్రాస్ చెక్ చేసుకోవడం, విషయాల్ని అనలైజ్ చేయడం అనేది పునాది బలంగా పడింది. దానితో అదే విద్యార్థి ఉద్యమంలో ఎస్వి యూనివర్సిటీ కేంద్రంగా నా లైఫ్ జరిగింది. ఎస్వి యూనివర్సిటీలో మీకు తెలుసు, ప్రొఫెసర్లు వాళ్ళ సబ్జెక్టులో నిష్ణాతులు. కరెక్ట్. గంటల తరబడి వాళ్ళతో కూర్చోవడం. అప్పుడనగా మా విద్యార్థి ఉద్యమం చిన్నగా ఉండింది, పెద్ద పని ఉండేది కాదు. అందువల్ల ప్రొఫెసర్ దగ్గర కూర్చోవడం, వాళ్ళు చెప్పిందంత వినడం. ఆ 2 పరిణామాలు నాలో ఇట్లా మాట్లాడడానికి కానీ, కొంత విశ్లేషణ శక్తి పెంచుకోవడానికి కానీ ఒక మంచి పునాది డెవలప్మెంట్ కావడం అది కారణం అని నేను అనుకుంటున్నాను. సార్, స్టూడెంట్ ఫెడరేషన్లో పనిచేస్తుంటే అప్పట్లో గలాటలు, గొడవలు, కేసులు గట్రదన్నీ ఉంటాయి. అయితే మా పీరియడ్కి వచ్చేసరికి ఏమైందంటే, మీకు తెలుసు అనంతపురం, కర్నూలులో బలంగా విద్యార్థి ఉద్యమం ఉండేది. తిరుపతి కేంద్రంగా నేను పనిచేశాను. అప్పుడు విద్యార్థి ఉద్యమంలో ఒక రకమైన స్టాగ్నేషన్ వచ్చేసింది. నూతన ఆర్థిక పారిశ్రామిక ఒక రకంగా మేమే నెంబర్ 1. మిగతా విద్యార్థి సంఘాలు బలంగా లేవు. అప్పుడు ఎన్ఎస్యుఐ చీలికలు, పీలేరు గ్రూపు, కడప గ్రూపు. ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నప్పుడే ఒక విద్యార్థి హత్య కూడా జరిగింది. అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఈవో గారు, అప్పటి నుంచే ఎలక్షన్ బ్యాన్ చేసేశారు. అంతకుముందు ఎలక్షన్స్ ఉండేటివి. అవును, విద్యార్థి ఎలక్షన్ ఉండేటివి. అప్పుడే ఆ అబ్బాయి రామాంజనేయులు, అతని పేరు, మెరిట్ స్టూడెంట్, చంపేశారు. అట్లాంటివి చంపారు. ఎన్ఎస్లో 2 గ్రూపులు. ఓకే. వాళ్ళు కొట్టుకునేవాళ్ళు. మళ్ళీ తెలుగుదేశం విద్యార్థి సంఘం ఉండేది కూడా కాదు. టీఎన్ఎస్ఎఫ్ లేదు అప్పుడు. ఉన్న వాళ్ళు ఏడున్నారో ఒకటి తెలియదు. ఓకే. ఎస్ఎఫ్ఐ బలంగా ఉండేది. మిగతా విద్యార్థి సంఘాలు పెద్ద బలంగా ఉంటేనే కదా కొట్లాట్లు వస్తాయి. ఓకే. అంటే ఒకరే కొంచెం బలంగా ఉండేవాళ్ళం, మిగతా పెద్ద అస్తిత్వం ఉండేది కాదు. అందువల్ల ఫిలాసఫికల్గా మాట్లాడుకుంటూ పోవడం నా పీరియడ్ గొడవలు లేని పీరియడ్గా జరిగిపోయింది. అందువల్ల బహుశా పెద్ద రాటు తేలిన లీడర్ కాలేకపోయినానేమో. అంటే ఈ గొడవలు ఉన్నప్పుడు కొంచెం రాటు తేలుతాం కదా, కొంచెం భయం. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీల అనుబంధ, సిపిఐ, సిపిఎంకి అనుబంధాలు అనుకోవచ్చు. కమ్యూనిస్టు పార్టీల అసలు విలువలు అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు, క్రమేపీ కాస్త తగ్గుతూ పోతున్నాయనేది విన్నాము. అలాగే విద్యార్థి సంఘాలలో కూడా కొంత ఆ సిద్ధాంతాలు క్రమేపీ తగ్గిపోయాయనే దానికి మీరు అంటే సిద్ధాంతం అనేది కన్నా వామపక్ష ఉద్యమం బలహీనపడింది. దానికి అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి, వీళ్ళు స్వయంకృత అపరాధం కూడా ఉంది. నేను అక్కడ పనిచేసి వచ్చాను కాబట్టి. ఒకటి అంతర్జాతీయ కారణాలు, వామపక్ష ఉద్యమంలో వచ్చిన బలహీనత. భారతదేశంలో విద్యార్థి ఉద్యమంలో బలహీనత వచ్చింది నా పీరియడ్ లాస్ట్. ఈ శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు రావడం, ఐటీ రంగంలో విప్లవం రావడం. అందులో సహజంగా మీకు తెలుసు వామపక్ష ఉద్యమంలో మెడికల్ స్టూడెంట్స్, ఇంకా నక్సల్బరీ ఉద్యమంలో కూడా డాక్టర్లు ఇలా కదా పోయారు. అప్పుడు వీళ్ళందరికీ మంచి మంచి అవకాశాలు వచ్చేసాయి. తెలివైన విద్యార్థుల్ని మంచి సెటిల్మెంట్లు జరిగినాయి. అంటే సెటిల్మెంట్ మీన్స్ ఐటీ ఎంప్లాయీస్గా అంతర్జాతీయ అవకాశాలు అంతా తెలివైన వాళ్ళకి వచ్చేసినాయి. అట్లా వాళ్ళు డైవర్ట్ అయిపోయినారు. మేధో మదనం అటు వెళ్ళిపుడిచింది. దాంతో సాధారణ వాళ్ళు ఇటు మిగిలిపోయినారు. అది ఒక బలహీనత నాకు కనపడింది విద్యార్థి ఉద్యమం. దాంతోపాటు కమ్యూనిస్ట్ ఉద్యమంలోనే వచ్చిన మార్పు, దానివల్ల భారతదేశంలో ఎదుగుదల లేకపోవడం, భవిష్యత్తు మీద ఆసక్తి లేకపోవడం, క్రీమిని సమాజంలో ఈ ఐటీ
వీటిలో వెళ్ళిపోవడం. కొంత తెలివైన విద్యార్థులు ఎంబీబీఎస్ చదవాలన్న శ్రీతేరనారాయణలో చేరి రోబోల్లాగా మారిపోవడంతో విద్యార్థి ఉద్యమం నాసిరకంగా మారిపోయింది. మా పీరియడ్ తర్వాత క్రమేణా ఈరోజు విద్యార్థి ఉద్యమాలు ఉన్నాయా అనే పరిస్థితికి రావడానికి అనేక కారణాలు అయినాయి. కొంతమంది ఈ రోజుకి కూడా సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నారు, మరి కొంతమంది బ్లాక్మెయిలర్స్గా మారిపోయారు. అంటే ఒకవేళ వాళ్ళు ఎవరికైనా సీట్ అడుగుతారు, లేదన్నారు అనుకోండి, లేదా ఫీజులు అడుగుతారు, లేదా మా మీటింగ్లోనే డబ్బులు ఇవ్వాలంటారు, లేదా ఏదో ఒక చిన్న వాళ్ళదంటే తప్పు జరిగిందంటే ఇంత డబ్బు ఇస్తే మేము సైలెంట్ అయిపోతాం, లేకపోతే ఉద్యమాలు చేస్తామని బెదిరించడము, వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏం చేసుకున్నా కూడా వదిలేయడం. కానీ కొంతమంది స్ట్రిక్ట్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, సిద్ధాంతాలకు కట్టుబడి విద్యారంగము ఎలా ఉండాలో కూడా వాటి కోసం కట్టుబడి వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మీరు చేశారు దానివల్ల కన్నా నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు చిత్తూరు జిల్లా మా సభ్యత్వం 6,500. నిజానికి ఆ రోజు బలమైన ఉద్యమంగా కనపడింది. ఇప్పుడు 40-50 అంటున్నారు, మేము ఉద్యమే కనపడదు. అంటే ఈ చైతన్య నారాయణ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళే సభ్యత్వం డబ్బులు కూడా ఇచ్చేస్తారు. ఓకే, వాళ్ళు ఒక 40,000-30,000 ఉంటారు కదా. మేము ఎట్టబోయే వాళ్ళం మీకు కూడా తెలుసు. ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఎందుకు సభ్యత్వం చేరాలి, ఎందుకు 50 పైసలు ఇవ్వాలి, వాడు 50 పైసలు రోజు తెచ్చున్నాడు, మళ్ళీ మరుసటి రోజు పోయి దీంతో ఇంటరాక్షన్ బాగా పెరిగేది. ఒక 100 సభ్యత్వం చేయాలంటే ఒక అద్భుతం. అప్పుడు 6,500 నుంచి ఇప్పుడు సిపిఎం పొలిట్ బ్యూరోలో అరుణ్ అని ఉన్నారు. నేను ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు. కొంచెం నొక్కురా 10,000కి తీసుకురా అనేవాడు మమ్మల్ని. అవలా వాళ్ళ కారణం నా 5 ఏళ్ళలో కాలేక 10,000 సభ్యత్వం తీసుకురాడు ఇంత పెద్ద ఉమ్మడి జిల్లాలో. ఈరోజు 40,000-50,000 అంటున్నారు. అంటే అట్లాంటి నాసిరకమైన పరిస్థితులు వచ్చేసినాయి. అంటే సమాజంలో వచ్చిన మార్పులు మీరు చెప్పిన ఘటనలు నేను విన్నాను. ఆ రోజుల్లో లేవు కానీ క్రమేణా పెరుగుతూ వచ్చినాయి. దానివల్ల విద్యార్థి ఉద్యమం పడిపోయిందని నేను అన్న కానీ 90% కారణం పరిస్థితుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా వాళ్ళు మారకపోవడం. నిజానికి సోషల్ మీడియా ఈరోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేసేస్తుంది. నిజానికి సోషల్ మీడియాలో ఫస్ట్ ఆక్యుపై చేసుకునే కెపాసిటీ ఊరికి ఉండాలి, మాకే ఉండాలి, లెఫ్ట్కి. ఇప్పుడు నేనే పెద్ద ఉదాహరణ. లెఫ్ట్లో ఉంటే నేను కనపడను. నేను ఈరోజు కూడా లెఫ్ట్ నుంచి బయటకు వచ్చి సోషల్ మీడియాలో లోడని పురుషోత్తం కనపడ్డాడు. ఆడు నుండి ఏమవుతుంది, సెక్రటరీ మాట్లాడాలి, ఇంకూరు మాట్లాడకూడదు. ఎట్ట కనపడతాను నేను? నాలాగా మాట్లాడాలి కొన్ని 100 మంది ఉంటారు. ఈరోజు ఫేస్బుక్ వచ్చింది, అందరూ 100 మంది మాట్లాడారనుకోండి, సోషల్ మీడియా ఒక ఊపొచ్చు కదా. అట్లాంటి మారిన పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్నిటికన్నా టెక్నికల్గా గొప్పవాళ్ళంటాం, అంతర్జాతీయ సిద్ధాలను మాట్లాడతాం, ఆ అవకాశాలు అందిపుచ్చుకోం. ఇంటర్ప్రిటేషన్ అంటారు కదా. మల్టిపుల్ కారణాలు ఇచ్చే లెఫ్ట్ వీక్ అయినాయి, వాళ్ళు వీక్ అయ్యారు. అంటే అందరికీ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి అంటే ఫేస్బుక్లోనో యూట్యూబ్లలోనో చూడడము, లేదంటే టీవీ డిబేట్లలో చూడడం తెలుసు తప్పితే పూర్తి స్థాయిలో మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది తెలుసు చాలా మందికి కూడా. అంటే ఈ తిరుపతి వాళ్ళకి కొంతవరకు తెలిసి ఉండవచ్చును కాక, తిరుపతిలో కూడా చాలా మందికి తెలుసు మరి ఆయన ఎక్కడ వాడు అనేసి. అంటే మీరేమో రాష్ట్రంలో చాలా మందిని ప్రభావితం చేస్తున్నారు అంటే మీ స్పీచెస్ కావచ్చు ఏదైనా కూడా. అసలు మీ నేపథ్యం ఏంటి? అంటే బేసిక్ నా తిరుపతి అని నన్ను తెలిసిన వాళ్ళలో 90 మందికి నా తిరుపతి అని తెలియదు. అప్పుడు ఊరు కనపడితే మీరు తిరుపతి వస్తారంటారు మా వాళ్ళు కూడా. ఎందుకంటే మనం ఫేస్బుక్ ఆన్లైనే కదా కనపడతాం, ఫీల్డ్లో ఎక్కువ కనపడడం. నాది తిరుపతి రూరల్ మండలం. ఇప్పుడు ఒకులమాతపురం అంటారు పాతకాలం. అంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళ తల్లి ఉన్నటువంటి ఒకులమాతపురంగా మారింది. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వాళ్ళు గుడి కట్టారు. ఆ ఊరు మాది. మా అమ్మవారు ఎస్ఆర్పురం. బేసిక్గా నాకు ప్రేరేపించింది మహాభారతం. అప్పుడు చిన్న చిన్న పుస్తకాలు ఉండేవి, మహాభారతం, రామాయణం, బాగా ఆసక్తికర చదివేవాడిని. నేను మొదటి నుంచి కూడా ఎందుకు వచ్చిందో ఆ లక్ష్యం తెలియదు కానీ నేను దుర్యోధనుడు వీళ్ళని చనిపోయిన దాన్ని నేను గట్టి క్వశ్చన్ చేసేవాడిని. కర్ణుడు ఉన్నాడు, కర్ణుడిని చంపేయడానికి కవచ కొండలాలు ఆయన అడ్డుకునేటివి. అది ఉన్నంతకు ఆయన చంపలేరు. కరెక్ట్. మళ్ళీ శ్రీకృష్ణుడు దాన్ని తీసేయమని ఇంకొకరిని దానంగా అడగడం, మళ్ళీ ఆయన చంపేయడంతో నాకు ఎందుకు నచ్చలేదు. చంపదలుచుకుంటే నేరుగా చంపాలి కానీ మళ్ళీ దానం పేరుతో తీసుకోవడం ఏందో. ఈ రక్షణగా ఉన్నప్పుడు చంపలేరు కదా, రక్షణ కవచాన్ని తీసుకోవాలంటే సెంటిమెంట్తో తీసుకున్నారు కదా. ఆయన దానకర్ణుడు కాబట్టి దానివల్ల ఆయన చచ్చిపోతా అట్లా ఆలోచించేవాడిని. అట్లా ఆలోచించి పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేసేవాడిని. మా టీచర్ని దెబ్బలు కూడా తిన్నాను. అంటే క్వశ్చన్ చేయడం అనేది అట్లా మాట్లాడింది. అది మెల్లిగా లెఫ్ట్కి కనెక్ట్ అయింది. ఇంటర్మీడియట్ చేరినాటికి క్వశ్చన్ చేయడం, ప్రశ్నించడం. అప్పుడే జ్యోతి బసు గారు ఒక వెలుగుతుండడం, నేతాజీ సుభాష్ చంద్రబోసు, ఇట్లాంటి వాళ్ళతో మెల్లిగా ఎస్ఎఫ్ఐకి ఆ తర్వాత లెఫ్ట్కి కనెక్ట్ కావడానికి దారి తీసింది. క్వశ్చన్ చేసే తత్వం అనేది కమ్యూనిస్ట్ పార్టీకి దగ్గరగా చేర్చింది. ఆ క్వశ్చన్ చేసే తత్వం అనేది దూరంగా చేసింది. అంటే మీ నాన్న మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు? సాధారణ ఒక రకం పేద రైతు కుటుంబం నుంచి వచ్చాను. నాన్నగారు పేరు ఏం పేరు? రామచంద్రారెడ్డి. అమ్మగారి పేరు శకుంతల. ఎంతమంది సంతానం వారికి? నేను పెద్దవాడిని, ఇంకొక 2, మొత్తం 3. వాళ్ళంతా రైటిస్ట్లా? సాధారణ జీవితం వాళ్ళది. నాకు లక్ష్యం ఏంటంటే మా అమ్మ నాన్న గురించి మా కుటుంబాన్ని చెప్పదలుచుకున్న ఒకే పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కాదు, పేద కుటుంబం, 2 ఎకరాలు మాకు ఉండేది. బట్ నేను ఏ రోజు పొలం కూడా పోలేదు. అట్లా పెంచారు, ధనవంతుల్లాగా పెంచారు. ధనవంతులు కాదు, అలా కష్టం తెలియకుండా పెంచేసినారు. ఆ రకంగా వాళ్ళు గొప్ప వాళ్ళు. ఈ రోజు ఏదైనా నేను ఈ ప్లేస్లో మీ ముందు కూర్చున్నానంటే అది పూర్తిగా నా కష్టార్జితం. మీలాంటి వాళ్ళు ఇట్లాంటి అవకాశాలు ఇవ్వడం, ప్లాట్ఫామ్ ఇవ్వడం, గర్వంగా ఇది నేను సాధించిన 100 రూపాయలు అయితే 100 రూపాయలు నావే అని చెప్పుకునే గర్వం మాత్రం నిలబడింది. ఆ రకంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను ఇట్లా వచ్చాను. నాకు పూర్తిగా నా ఇంట్రెస్టే. బందుకు పట్టుకొని అన్నాలు వెంట వెళ్ళిపోవాలని అనిపించలేదు ఎప్పుడు? నా ఎక్స్ట్రీమిస్ట్ ఆలోచన ఎప్పుడు లేవు నాకు. చాలా సైంటిఫిక్గా లెఫ్ట్ సిపిఎం వరకే పరిమితం అయినాను. సిపిఎంలో లైఫ్ అంతా
గడపాలనుకున్నాను. దానికి 2 మ్యారేజ్, దానికి ఒక పిల్లలు ఇట్లే ప్లాన్ చేసుకున్నాను. ఎక్కడ కూడా దానికి అనుగుణ జీవితం అంటే లైఫ్లో సమాజ మార్పులో వామపక్ష ఉద్యమం చేసే దాంట్లో నేను ఒక వ్యక్తిని చచ్చిపోయేంత వరకు ఇట్లే ఆలోచించి, అందువల్ల నాకు పెద్ద రిగ్రెట్ ఫీల్ కావాల. ఇన్నేళ్ళు పనిచేసిన నువ్వేం సాధించావంటే సంతృప్తి సాధించాను అంటాను. లేకపోతే ఇన్నేళ్ళు పనిచేసి మనకన్నా చాలామంది సాధారణ వ్యక్తులు పెద్ద పెద్దలు అయిపోయినారు కదా, ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నేను ఎంచుకున్న మార్గంలో, నా వామపక్ష ఉద్యమ మార్గంలో ఏదో సాధిస్తాను, ఒక పదవి సాధిస్తాను, డబ్బులు సాధిస్తాను ఫీలింగ్స్ లేకపోవడం నాకు ప్లస్ అయింది. సమాజ మార్పులో ఒక పాత్ర ఉండాలనే వారికి పరిమితమై పనిచేయడం అనేది ఉపయోగపడింది. జీవితం మంచిగా బతకాలి కానీ డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, అది ఇది అని పెద్ద ఇది లేదు. అలాంటి ఆశయాలు ఉన్న వ్యక్తి సంసార జీవితానికి చాలా దూరం ఉండాలి. పెళ్ళి పిల్లలు అంటే మనతో పాటు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది. ఒక్కరే అనుకో, డబ్బు మీద ఆశ లేదు, ఆస్తుల మీద మమకారం లేదు, ఇంకోటి లేదనమాట. ఎంతున్నా సమాజము, సమాజ హితము, ఇవి ఏదో సాధించాలా నేను అనేది ఒక కోరిక అనమాట. క్రమేపీ పిల్లలు అనే ఆలోచన కూడా రాకూడదు అనమాట మనిషికి. అంటే అది సన్యాసులు చేసే పని, సర్వ పరిత్యాగులు అంటారు కదా. జీవితం పట్ల స్పష్టత ఉన్న వ్యక్తిని, ఆ స్పష్టత ఉంది కాబట్టే ఇప్పుడు అమ్మా నాన్న తర్వాత నాకు అసట్టు భార్య పిల్లలు. తను ఇంజనీర్ భార్య అంటే 2 కారణాలు ఇస్తే డబ్బు పైన యావ పట్ల. ఎందుకంటే కంఫర్ట్ లైఫ్ వచ్చేసింది. ఇంట్లో పెళ్ళి అయ్యేంత వరకు అమ్మా నాన్న వాళ్ళు ఎంత కష్టపడారో నాకు తెలియదు, కానీ నాకు కష్టం లేకుండా పెంచారు. పెళ్ళి అయ్యేంత వరకు, పెళ్ళైన తర్వాత ఇంజనీర్ కావడం వల్ల కంఫర్టబుల్ జీతమే వస్తుంది, సాఫీ అయిన జీవితం. ఓపిక్గానే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చదువుకున్నామని పెళ్లి చేసుకున్నాను. ఆమె వామపక్ష ఉద్యమ కుటుంబం నేపథ్యం ఉన్న వ్యక్తి, తను యాక్టివ్ కాదు. వాళ్ళ బ్రదర్ కూడా నాతో పాటు ఎస్ఎఫ్ఐలో పనిచేశాడు. అందువల్ల ఏమవుతుందంటే తనకు తెలుసు, కానీ తనకు నేనేంటో తెలుసు. తనకు ఒక జాబ్ చేయాలనే కోరిక ఉంది. కలిసే కదా, ఆమె జాబ్ చేయాలని కోరిక నెరవేరింది, ఆమె డబ్బులు సంపాదిస్తుంది, జీతం వస్తుంది కాబట్టి నాకు సమస్య లేదు, కోయిన్సిడ్ అయింది. కాబట్టి సాఫీ అయిన జీవితం. ఎక్కడ జాబ్ చేస్తారు మీ ఆవిడ? ఆమె తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంజనీర్. ఓకే, హ్యాపీ కంఫర్ట్ లైఫ్ ఇక్కడే ఉంటారు. వారి పని వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటాను. ఇంకొక అడ్వాంటేజ్ పిల్లలు ఇద్దరు. నా అదృష్టం పిల్లలు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు. చిన్న అమ్మాయి 10th క్లాస్, పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్ 2nd ఇయర్. కాబట్టి వాళ్ళు సాధారణ కోరికలు ఉండడం, కనీసం ఈ ఎన్నేళ్ళలో హోటల్ పోదామని ఈ రోజు అడగల వాళ్ళు. ఓకే, వాళ్ళు కూడా వారానికి ఒకసారి అందరిలాగా తీసుకోమని నెలకు 10,000 అయితే కష్టమైండేది. ఇన్ని కారణాలు అసర్టు, ఆ కారణాలు ఒక రకంగా పుట్టకపోవడానికి కూడా కారణమై ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. ఇంత సిద్ధాంతాలతో ముందుకు వచ్చిన మీరు ఒకసారి లెఫ్టిస్ట్ నుంచి రైటిస్ట్గా మారిపోయినట్లు కనిపిస్తుంటారు. ఏ క్వశ్చన్ ప్రశ్నించే తత్వం వామపక్షాలకు దగ్గర చేసిందో అదే ప్రశ్నించే తత్వం వామపక్షాలకు దూరం చేసింది. ఓకే, నేను ఇప్పటికి కూడా నువ్వు సాధించిన గొప్ప విజయం ఏదైనా ఉంటే వామపక్షాలు పనిచేయడం అని చెప్తాను. ఇంత గొప్పగా మాట్లాడగలుగుతున్నాను అంటే వాళ్ళు నేర్చుకునేది అంటారు, తల్లి లాంటిది. దాన్ని నేను ఎప్పుడు క్వశ్చన్ చేయను. ఈరోజు కూడా మీకు తెలుసు, వామపక్షాలు ఉద్యమం నుంచి బయట వచ్చిన కొట్టుకుంటారు, ఒకరి మొక్కలు చూసుకుని. ఈరోజు నన్ను కూడా ఏమన్నా కనపడితే మావాడని వాళ్ళు చెప్తారు, నేను ధైర్యంగా చెప్తాను. గౌరవప్రదంగా లెఫ్ట్ హ్యాండ్. నాకు ఎందుకో ఒకనొక దశ తర్వాత నేను ఘటనలు చెప్పను, కానీ ఆ క్వశ్చన్ ఇచ్చే తత్వం ఒకనొక దశలో రాజీ పడమనే తత్వం వచ్చింది. ఉంటాయి కొంచెం సర్దుకోనే తత్వం వచ్చింది అక్కడక్కడ. ఈ సర్దుకోవడం బదులు ఆడుండి సర్దుకోవడం ఎందుకు, ప్రశాంతంగా బయట ఉండి సర్దుకోవడం బెటర్, కానీ సర్దుకునేసిన కంప్లీట్ సర్దేసిన. ఆ సర్దుకోవడం అనే మాటలు అనధికారికంగా చెప్పారు నాయకులు. క్వశ్చన్ కొన్ని పరిణామాలు జరిగినప్పుడు, కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు క్వశ్చన్ చేస్తాం కదా, అలా క్వశ్చన్ చేసేటప్పుడు కొన్ని విషయాలు సర్దుకోవాలి కదా అన్నారు. అలా మెల్లిమెల్లిగా ఆ సర్దుకునే బదులు అట్లా ఎందుకు ఉండడం అనేది పూర్తిగా సర్దుకున్నా. అట్లా గౌరవప్రదంగానే లెఫ్ట్ అయినా. ఠాగూర్ సినిమాలో తెలుసు కదా, ఒక టీం ఉంటుంది అనమాట చిరంజీవికి. మీరు నేను కలిసి చదువుకుంటే మీకున్న ఫ్రెండ్ నాకు తెలియదు అనమాట. అవును, ఆ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. అట్లా ఎవరు ఎక్కడెక్కడ నుంచో ఫ్రెండ్స్ అయింటారు అనమాట. వాళ్ళందరూ కూడా ఇట్లా ఒక చైన్ లింక్ లాగా ఉంటుంది అనమాట. అట్లా మాకంటే పురుషోత్తం రెడ్డి చేసుకుంటే ఒక రాయలసీమ కాదు, అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి చోట స్నేహితులు ఉంటారనమాట. అది ఎలా సాధ్యము? ఎక్కడికి పోయినా పలకరింపులు ఉంటాయి. ఫేస్బుక్లో ఫోటో పెడితే చాలు, చాలా ఫాలోవర్స్, చాలా మంది కామెంట్స్ నేను చాలాసార్లు గమనించాను అనమాట. ఇంత ఫాలోయింగ్ కావచ్చు, ఇదంతా ఎలా సాధ్యమైందంటారు అసలుకి? నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రపంచంలో తెలుగు వాళ్ళుగా ఉండి రాజకీయాలు దగ్గరకు చూసేవాళ్ళు అందరికీ మనం తెలుసుంటాం. దానికి ఒక కారణం నా కెపాసిటీ, రెండో కారణం ఖచ్చితంగా మీరు మీన్స్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, పబ్లిక్ లైఫ్లో. అంతకుముందు ఫేస్బుక్లో ఒక్కోసారి నాకు చూసి నేనేనా అని నవ్వు వస్తుంది. ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టి 100 లైక్లు రావడం కోసం నేనే 10 సార్లు లైక్లు కొట్టుకున్నా. అంటే ఆ దశ స్టార్ట్ అయ్యి ఈరోజు 10 లక్షల మంది చూసే స్థాయికి వెళ్ళాం. అంటే నా తెలివితేటలు, నా క్యారెక్టర్ ఒక కారణం అయితే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది మాత్రం మీరే. ప్లాట్ఫామ్ ఇచ్చిన మీరు, క్యారెక్టర్ ఉన్న నేను, నేర్పించిన వామపక్ష ఉద్యమం. ఈ 3 కారణాలు ఇచ్చే ప్రపంచంలో అందు కారణంగా నేను గుర్తింపు పొందాను అనుకుంటున్నాను. ఇంతవరకు బాగానే ఉంది వామపక్ష భావజాలం అదంతా కూడా. రాయలసీమ మేధావుల ఫోరం అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు దాని కన్వీనర్ మీరే కదా, దాన్ని ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు అసలుకి? ఫస్ట్ ఆ ఫోరం ఎందుకు ఏర్పాటు చేశామంటే, అందరూ మీలాంటి జర్నలిస్టులు మాజీ ఎస్ఎఫ్ఐ, మాజీ సిపిఎం, ఇదే పలకరింపు. ఇదేదో బాగలేదు, అటు నుంచి వచ్చేసినా కదా మాజీ ఏంది మళ్ళీ అదనంగా సామాజిక కార్యకర్త,
ఏదేదో పేర్లతో పరిచయం చేసేవాళ్ళు. మనం రాయలసీమ సమస్యల మీద మాట్లాడుతున్నాం కదా, రాయలసీమ మేధావుల ఫోరం అని పెట్టుకుంటే ఎలా ఉంటుంది, దానికి సమన్వయకర్త బాగుంది, మనకు కూడా ఇంటలెక్చువల్ అనే గుర్తింపు ఉంది కాబట్టి ఆ పేరు అటు పెట్టాం ఫస్ట్. అది కానీ బాగా ఉపయోగపడిన తర్వాత లెఫ్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయాలు అనేది జీవితంలో భాగం అయిపోయింది. దాని నుంచి బయట రాలేం, లెఫ్ట్ నుంచి పార్టీ నుంచి బయట రాగానే కానీ భావజాల నుంచి బయటకు రాలేం. అప్పుడే రాజధాని ఉద్యమం స్టార్ట్ అయింది. 2014 నేను లెఫ్ట్ నుంచి బయటకు వచ్చాను. 2014లో విభజన కారణమైంది. నేను లెఫ్ట్ నుంచి రాకపోవడం కోరడం సమైక్యాంధ్ర ఉద్యమం కూడా. రాష్ట్రం విడిపోయే సమయంలో వామపక్ష పార్టీలు ముఖ్యంగా సిపిఎం నేను బయట వచ్చిందని ఎవరించి నాకు నచ్చలేదు. సమైక్యాంధ్రం అన్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాల పాలన కూడా, తెలంగాణలో ఏమి చేయకూడదు. కొంచెం అక్కడ లౌక్యాన్ని ప్రదర్శించారనిపించింది. దానివల్ల 2 ప్రాంతాలు నష్టపోతామని నేను అనుకున్నా. అదే జరిగింది. వాళ్ళ పోయింది లేదు, ఏడా పోయింది లేదు. ఆ టైంలో బయటకు వచ్చాను. అప్పుడే రాజధాని ఇష్యూ ముందుకు వచ్చింది. అప్పుడు రాజధాని విషయం వచ్చినప్పుడు ఎంవి రమణారెడ్డి గారు బహిరంగంగా ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ రాయడం, తెలుసుకుందామని స్టార్ట్ చేస్తే ఇంత గొప్ప ఇంటలెక్చువల్ అని నేను అనుకుంటున్న నాకు నీటి ప్రాజెక్టుల గురించి నాకు ఓనమాలు రావని అప్పుడు అర్థమైంది. సిపిఎం నుంచి బయటకు వచ్చేంత వరకు కృష్ణా నది రాయలసీమలో ప్రవహిస్తుందని నాకు తెలియదు. విద్యార్థి దశలో ఇవన్నీ బాగా నేర్పిస్తారు కదా వాళ్ళకి ట్రైనింగ్. వాళ్ళు మార్క్సిజం లెనినిజం బాగా నేర్పించారు. ప్రపంచాన్ని అర్థం, రష్యానందని ఈ రాయలసీమని అర్థం, మన ఊరిని అర్థం చేసుకుని నేర్పించారా. ఓకే, అరే ఇంత గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందిన నేను పార్టీలో మన ఊర్లో ప్రవహిస్తున్న కృష్ణానది గురించి తెలియదు. విజయవాడలో కృష్ణానది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ప్రజలు ఎట్టకుండా నేను ఆ రోజు అట్లా అనుకున్నా. కరెక్ట్. అప్పుడు తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. కృష్ణానది ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుంది, మరి ఇక మన ఊరు మన రాయలసీమ నుంచి ముఖద్వారం పెట్టుకొని ఇక నీళ్ళు రాకపోవడం ఏంది, సరే ఆ పదం వాడచ్చు, ముడ్డు కడుక్కునే సొంత ప్లేస్లో వాళ్ళు 3 పంటలు పండుకోవడం ఏంది, సముద్రం కలిసే ప్లేస్ కదా అంశాలదేవి దగ్గర, వాళ్ళు 3 పంటలు పండించుకోండి, ఎక్కడ తప్పు మన ఎత్తులో ఉన్న వాళ్ళు పైన ఉన్నారేంటి. అప్పుడు ఒక్కొక్కటి నేర్చుకున్న క్రమంలో చారిత్రకంగా రాయలసీమ అన్యాయానికి గురైంది అనే భావజాలానికి వచ్చి మెల్లిమెల్లిగా రాయలసీమ ఉద్యమం వైపు మారడానికి దోహదపడింది. రాయలసీమ ఎలా అన్యాయానికి గురైందని అంటారు మీరు అసలు? అంటే ఒకటి నేను ఫస్ట్ గమనించింది, రాష్ట్ర ఏర్పాటు 1953 అక్టోబర్ 1 శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం జరిగి నేను మొత్తం స్టడీ చేశాను. పప్పూరు రామాచార్యులు అవన్నీ స్టడీ చేసినప్పుడు శ్రీబాగ్ ఒప్పందం ఫ్యాక్ట్ ఏంటి, ఇప్పుడు కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు కృష్ణా నది పైన సిద్ధేశ్వరం దగ్గర కట్టాల్సింది 400 TMCలతో. ఆ రోజు నేను విన్న మాట దక్షిణ రాయలసీమ తమిళనాడు కూడా పడుతుంది. ఇప్పుడు చిత్తూరు జిల్లా ఇప్పుడు తమిళనాడు నార్త్ ఆర్కాడ్ జిల్లాలో ఉంది, నెల్లూరు కూడా అనుకుంటా. తమిళ్ దాగేస్తారు నీళ్ళు అంటే ఇక్కడ ఈ డిజైన్ అది కూడా ఉంది, చిత్తూరు ఈ వేలూరు ఇవి కూడా ఉంది నీటి కేటాయింపుల్లో. కాబట్టి తెలుగు వాళ్ళే తాగాలండి నీళ్ళు, తమిళ్ తాగడం ఏంది, తెలుగు వాళ్ళు తాగడం ఏంది, నాగార్జున సాగర్ తీసుకెళ్ళిపోయినారు. అంటే ఇక్కడ కానీ కట్టుంటే మనకు గ్రావిటీ ఫోర్స్తో నీళ్ళు వచ్చిండేది. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్కి 70 కిలోమీటర్ల పైన కట్టుంటే మన గ్రావిటీ ఫోర్స్తో 400 TMCలు వచ్చి ఊహించుకోండి. ఓకే, బళ్ళారి అవన్నీ సస్యశ్యామలం మనకు ఒక పంజాబ్ అటు ఉండేది. 700-900 కిలోమీటర్ల కింద అడుగుల కింద గడేసినారు నాగార్జున సాగర్. దాంతో సగం చచ్చిపోయింది రాయలసీమ. ఇప్పుడు నీటి లేని ప్రాంతంగా మారిపోయింది. ఇవన్నీ చూసినప్పుడు ఒక రకమైనటువంటి వివక్ష. దానితో రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు నీలం సంజీవ్ రెడ్డి గారు అయితే ఆ రోజు నెహ్రూ గారు ఒక మాట అన్నారట, బ్రిటిష్ వాళ్ళు డిజైన్ కాబట్టి ఇది గో హెడ్ అన్నారంట. ఆయన నమ్మకం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి వాళ్ళని కావచ్చు, వాళ్ళు డిజైన్ బాగా చేస్తారు. ఇప్పుడు కేసీ కెనాల్ కూడా వాళ్ళే కదా, కాటన్ ద్వారా చేసిన డిజైన్ కృష్ణా పెన్నార్ వాళ్ళు చేశారు కాబట్టి గో హెడ్ అన్న, అంటే కృష్ణా పెన్నార్ కట్టుకోనరా బాబు అన్నాడు. కానీ ఇక్కడ తెలుగు మనకు ఆయన కేఎల్ రావు గారు ఉన్నారు కదా కృష్ణా జిల్లా, ఆయన ఇంజనీర్ అప్పుడు మంత్రి, ఆయన తెలుగుగా నాగార్జున సాగర్ ఇచ్చారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అంటే మన వాళ్ళే ఎట్లున్నారు అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఆ రకంగా అదొక ఉదాహరణ. ఇట్లాంటి నంబర్ ఆఫ్ ఇష్యూస్లో రాయలసీమకు అన్యాయం జరుగుతుంది. రాజధాని విషయం, రాజధాని మీరే నిర్ణయించుకోమని చెప్పి కర్నూలులో పెట్టుకొని 3 సంవత్సరాలు అయిపోయిన వెంటనే పెద్ద మనుషుల ఒప్పందంలో పోయి హైదరాబాద్ మార్చేసి మళ్ళీ 2014 వచ్చి అమరావతి పెడితే వరుస క్రమం కనిపిస్తుంది కదా వివక్ష అనేది. అట్లా మెల్లిగా రాయలసీమ సమస్యలపైన మాట్లాడడానికి దారితీసిన పరిణామాలు. కృష్ణ పైనుంచి మనకు వచ్చినా కూడా మన రాయలసీమలోనే ఫస్ట్ శ్రీశైలం ప్రాజెక్టు మనం కట్టింది. శ్రీశైలం ప్రాజెక్టుకి భూములు ఇచ్చింది కూడా రాయలసీమ రైతులే. కానీ నీళ్ళన్నీ ఎవరికి ఉపయోగపడుతున్నాయి ఎక్కువ అంటే కృష్ణా జిల్లా వాళ్ళకే ఉపయోగపడుతున్నాయి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచే హంసలదేవి దగ్గర సముద్రంలో కలుస్తున్నాయి అనమాట. మరి దీనిపైన అంత పెద్ద స్థాయిలో ఉద్యమాలు జరగడం లేదు కదా మనకు. అంటే మనకు రావాల్సిన వాటా అంటే మనకు నికర జలాల మిగులు జలాల అనేది కూడా చాలా మందికి తెలియదు ఇప్పటికీ కూడా. నికర జలాల్లో మనకున్న వాటా ఎంత, మనకు ఎలాంటి నష్టం జరుగుతుందని కూడా ఏ పాలకుడు వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదనమాట. దీని గురించి ఎందుకు మేధావుల ఫోరం ఏ రోజైనా ఉద్యమించింది? ఫస్ట్ కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ పోగొట్టుకున్నాం, అది సిద్ధేశ్వరం దగ్గర కట్టాల్సింది. శ్రీశైలం కట్టాం కానీ అది మనకు ఉపయోగపడే కట్టుకున్నాం. అది ఒక రకంగా ఓవర్ ట్యాంక్ అనమాటారు, కింద ఒక నీళ్ళు ముంచి పైన పెట్టుకుంటాం కదా. నాగార్జున సాగర్కి ఓవర్ హెడ్ ట్యాంక్ అని శ్రీశైలం డ్యామ్. మనకు రాయలసీమకున్న ఎత్తు మట్టాన్ని 70 కిలోమీటర్ల కింద కట్టేసినారు శ్రీశైలం డ్యామ్. ఒక రకంగా అది విద్యుత్ ప్రాజెక్ట్ కదా అనుకునేది స్టార్టింగ్ లో. కరెక్ట్. పాయింట్ ఏంటంటే అన్ని ప్రాజెక్టులు నీళ్ళు ఎట్ట పట్టుకుంటాం, గేట్లు ఎత్తేసి తీసుకుంటాం. మన కర్మ ఏంది, గేట్లు మూసేసి వెనక నుంచి తనితే తీసుకోవాలి నీళ్ళు. ఆ రకమైన ఇబ్బంది ఉంది శ్రీశైలం. అంటే కృష్ణా పెన్నార్ పోగొట్టుకున్నాం, కట్టిన శ్రీశైలం ప్రాజెక్ట్ మనకు ఉపయోగపడిన కట్టేసినారు. దీనికి ఉద్యమాలు ఎందుకు చేయలేదంటే ఒక కారణం ఏంటంటే ఉద్యమాలు జరిగినాయి, ఎఫెక్టివ్ ఎందుకు జరగలేదంటే నేను ముందు చెప్పాను కదా, ఒక మేధావిగా గుర్తింపు పొందిన నాకే కృష్ణానది రాయలసీమలో ప్రవేశం తెలియదు.
నేను ప్రతి జిల్లాలో మాకు రాయలసీమలో సపరేట్ రాష్ట్రం కోసం కోరాలని డిమాండ్ చాలాసార్లు వచ్చినాయి. నేను విభేదించేవాడిని. వాళ్ళ మీటింగ్లో అంతా ఒక ప్రశ్న వేసేవాడిని. ఒకసారి పద్మావతి మహిళా యూనివర్సిటీలో పెద్ద ఉండగా ఒక ప్రశ్న వేసా. ఇక్కడున్న వాళ్ళు ఏమనుకోకపోతే, మీరు నేనేం యూనివర్సిటీ చదవలేదు, మీరు చదివారు, ఏదో మర్యాద ఇచ్చి పిలిస్తే మాట అంటున్నా అనుకోకపోతే ఒక ప్రశ్న వేస్తాయి, అడగండి సార్ అన్నారు. అందరూ 2000 మంది అమ్మాయిలు ఉన్నారు పద్మావతి మహిళా యూనివర్సిటీలో. సిన్సియర్గా కృష్ణా నది రాయలసీమలో ప్రవహిస్తుంది అని నమ్మేవాళ్ళు చేతులు ఎత్తమని చెప్పాను. అటు చూసి 10-20 మంది ఎత్తినారు. 2000 మందిలో 10-20 మంది ఎత్తినారు. ప్రొఫెసర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. విజయవాడలో కృష్ణా నది ప్రవహిస్తుందని చేతి ఎత్తి సగం మంది ఎత్తినారు. అప్పుడు వేదిక మీద అజయ్ కల్లాం గారు ఉన్నారు, అందరూ వైస్ ఛాన్సలర్ ఉన్నారు. ఈ దుస్థితికి మీరు కారణం కాదు, వేదిక మీద ఉన్న వాళ్ళు నేను కారణం. ఇట్లా చెప్పాను. అక్కడున్న వేదిక మీద ఉన్న వాళ్ళు మేము, ఆల్ వైస్ ఛాన్సలర్స్, మేమే కదా నేర్పించాల్సింది. అంటే సగం మందికి రాయలసీమ వాళ్ళకి మా ఊరు విజయవాడలో కృష్ణానది ఉందని తెలుసు కానీ రాయలసీమలో ప్రవేశం తెలియదు. ఇట్లాంటి వాతావరణ ప్రాంతంలో ఉద్యమాలు ఎన్ని నుంచి వస్తాయి? ఇప్పుడు నా ఆస్తి నువ్వు కొట్టేస్తావు అంటే నీ మీద కోపం వస్తుంది. అది నా ఆస్తి నేను అనుకోకపోతే, అది ఆస్తి అనుకోవట్లేదు, నాది అనుకోవట్లేదు, నువ్వు తీసుకుపోతావు, నాకు కోపం ఏడ వస్తుంది. ఆ భావదారిద్ర్యం అనేది రాయలసీమలో ఉద్యమాలు లేకపోవడానికి ఒక కారణంగా నేను భావిస్తున్నాను. అంటే రాజశేఖర రెడ్డి గారు కొంతవరకు అంటే అంద్రినివా ద్వారా కృష్ణమ్మను రాయలసీమకు తీసుకురావడం కోసం ఆయన చేసిన కృషి, ఆ తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి దాని ఫలితాలను తీసుకొచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అది వేరే. రాజశేఖర రెడ్డి మినహాయిస్తే రాయలసీమ ప్రయోజనాల కోసం ఎవరేం చేశారంటే ఏం చెప్తారు మీరు? ఎవ్వరూ ఏమీ చేయలేదన్న కానీ చేయాల్సినంత చేయలేదు. ప్రాసంగా తలా కొంత ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి గారు గుణాత్మకంగా చేశాడు. ఓకే, ఒక కారణం ఆయన రాయలసీమ ఉద్యమంలో పాల్గొన్న నేపథ్యం కూడా కారణం అయ్యుండొచ్చు. అంటే ఈ పదం, ఈ భాష నా స్థాయి కాదు. దేవగంత ఎంవి రమణారెడ్డి గారి మాట. ఎంవి రమణారెడ్డి గారు ఒకనొక ఇంటర్వ్యూ రాస్తాడు, రాజకీయ అవసరాల కోసం ఏ స్థాయికైనా దిగజారే వాళ్ళు మనకు ప్రపంచంలో కనిపిస్తారు, అదే రాజకీయ అవసరాల కోసం తల్లిని చెల్లిని కుదవబెట్టే అల్పులు మాత్రం మన రాయలసీమలోనే ఉంటారు అన్నాడు ఆయన రాసిన వ్యాసంలో. సరే, పెద్ద ఆయన కాబట్టి ఆయన అనగానే మనకు ఆ స్థాయి లేదనుకోండి. అంటే రాయలసీమ వాళ్ళు బ్రాడ్గా సమ్ XYZ అని చెప్పకపోయినా పదవులు చుట్టూ తిరిగినంత ఎఫెక్ట్గా ప్రాంతం చుట్టూ తిరగలేదు. దీనికి రాజశేఖర రెడ్డి గారు మినహాయింపు. నిర్మోహమాటంగా ఆయన రాయలసీమ ఉద్యమంలో పనిచేసి ఉండడం, పోతిరెడ్డిపాడు ఎడల్పు, ఇన్ని ఇబ్బందులు. నెంబర్ 1, రాయలసీమలో ఊడు ఆయన సపోర్ట్ చేయాల, మా ఊరోడు చేయరా స్వామి మనం సంప్రదించాల. అప్పుడు రాయలసీమలో ఉద్యమంలో పాల్గొన్న పెద్దలందరూ మావాడిగా చేస్తే ఇంట్లో అనుకున్నారు. తర్వాత కోస్తా వాళ్ళందరూ వ్యతిరేకంగా పోరాటం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా పోరాటం చేసింది. తెలంగాణలో పి జనార్దన్ అసమ్మతి ఉద్యమం ఆయనకి వ్యతిరేకంగా పనిచేసింది. ఇన్ని ఉన్నా కూడా పోతిరెడ్డిపాడు ఎల్లప్పుడు 44,000 క్యూసెక్కులు చేయడం ఖచ్చితంగా ఒక సాహసం. అదేవిధంగా గాలేరు నగరి హంద్రినీవా ప్రాజెక్టులకి పర్మిషన్లు రాకపోతే మేము మిగులు జలాలు వాడుకుంటామని సాహసం చేసి దాన్ని రైట్ లైట్ తీసుకోవడం. అటు రాజశేఖర రెడ్డి ఖచ్చితంగా ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషించారు. రామారావు గారు కూడా గాలేరు నగరి హంద్రినీవాని ఊహల్లో ఉన్నదాన్ని ప్రాజెక్టులుగా తీసుకొచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు గారు కొన్ని ప్రాజెక్టులే, అందరూ వాళ్ళ పాత్ర పరిమితంగానే పోషించారు. బట్ గుణాత్మకంగా ఏది అవసరమో దాన్ని మాత్రం పెట్టింది మాత్రం వైఎస్ రాజశేఖర్ అని చెప్పాలి. అంతా కృష్ణనే, అంతా కృష్ణమ్మనే. కానీ పేర్లు గాలేరు నగరి అటువైపు, అదే గాలేరు నగరి కడప జిల్లా వైపు వెళ్ళిపోయింది, అనంతపురం జిల్లా వైపు, అనంతపురం నుంచి ఇట్లా కుప్పం వరకు అంద్రి టు నీవా, అది నీవా దాటి కుప్పం వెళ్ళిపోయింది అది ఇప్పుడు. కాబట్టి రామారావు గారు ఊహల్ని పేపర్ మీద తీసుకొచ్చాడు, కార్యరూపం దాల్చింది రాజశేఖర్. అది ఆ ప్రాజెక్టులో అవుతుందని మాత్రం నిరూపించింది రాజశేఖర్. ఈ రోజు అయితే రేపన్న అయ్యే అవకాశం అది రాజశేఖర్ గారు తీసుకొచ్చారు. ఖమ్మం చెందిన సిపిఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం వచ్చేసి పోతిరెడ్డిపాడు వెడల్పు చేస్తే ముడి మీద కొడతామన్నట్టు మాట్లాడారు అనమాట. అప్పుడు ఏ ఒక్కరు కూడా పెద్దగా మాట్లాడలేదు. ఆ వ్యాఖ్యలు ఎవరు కూడా మనసుకు తీసుకున్నారు లేదా అసలుకి? నేను కూడా నా సభలో అంటే పోతిరెడ్డిపాడు వెడల్పు పెంచడానికి తెలంగాణలో వ్యతిరేకించేవాళ్ళు. ఆయన తెలంగాణ నాయకుడు, దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. మాకు పోతిరెడ్డిపాడు కృష్ణా అనేది తెలియదు, పోతిరెడ్డిపాడు ఏం తెలుస్తుంది. మేము తప్పట్లు కొట్టాము. దాంట్లో నేను కూడా ఉన్నాను సభలో. చెప్తున్నాను, ఒక అభ్యుదయ ఉద్యమాల వల్ల కూడా విషయం తెలియదు. మీరు ఎందుకు ఉద్యమాలు జరగలేదంటే అన్నీ తెలిసిదే ఉద్యమాలు అంతంత మాత్రం జరుగుతాయి. అసలు ఏమి జరిగినప్పుడు ఎక్కడ జరుగుతాయి. కాబట్టి రాయలసీమ ఉద్యమానికి ఇది ఒక పెద్ద బలహీనత. విషయ పరిజ్ఞానం లేకపోవడం, చెప్పాల్సిన వాళ్ళు చెప్పకపోవడం వల్ల భావం లేనప్పుడు భావోద్యమం ఏడ నుంచి వస్తుంది. అందులో రాయలసీమ ఉద్యమం ఇట్లా ఉండడానికి ఒక కారణంగా చూస్తున్నాం. తెలంగాణ సాధన కోసము తొలి దశ ఉద్యమం చెప్తుంటే విన్నాం తప్పితే లేదు. మలి దశ ఉద్యమం అయితే చూసాం మనము, ఎంత పెద్ద ఉగ్రరూపం దాల్చిందో తెలుసు. అలాంటి ఉద్యమాలు రాయలసీమ హక్కుల సాధన కోసం మన వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారంటారు? తెలంగాణ ఉద్యమం కన్నా సీనియర్ రాయలసీమ ఉద్యమం అంతే. మళ్ళీ రామాచార్యుల కాలం నుంచి ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలంగాణకు ఒక అడ్వాంటేజ్ ఏంది, మీ హైదరాబాద్లో కూర్చొని బంజారా హిల్స్ ఆడపోయినా సరే ఒక తెలంగాణని తీసుకెళ్ళి మొత్తం కోస్తా రాయలసీమలో వచ్చి మనల్ని ఆక్రమించుకున్నారు చూడాలంటే కోపం వస్తుంది. ఇక్కడ రాయలసీమలో ఆ కోపం రావడానికి ఊరిని తిట్టాలి. హైదరాబాద్లో కూర్చొని ముఖ్యమంత్రులు అందరూ రాయలసీమలు, రాజశేఖర రెడ్డి గారు, ఆంధ్ర లేకపోతే రాయలసీమ మొత్తం వాళ్ళే పదవులు తీసుకుంటున్నారు. ఒక భావోద్వేగాన్ని చెప్పచ్చు, రెచ్చగొట్టచ్చు, ఒక ఆవేశాన్ని మొత్తం మన ఆస్తులు లాక్కునేవారు, మొత్తం ఈ ఆస్తులన్నీ ఆంధ్ర వాళ్ళు వచ్చి లాక్కునేవారు. ఏదో చెప్పడానికి రాయలసీమకు వచ్చేసరికి ఎవరిని తిట్టాలి,
మళ్ళీ వీళ్ళే తిట్టాలి. ముఖ్యమంత్రి మనోడే, ప్రతిపక్ష నాయకుడు మనోడే. తిట్టాలంటే లేవు. ఇక్కడి నుంచి వాళ్ళు ఆక్రమించుకునేది ఏమీ లేదు. ఏదైనా అన్యాయం జరిగితే నీటి ప్రాజెక్టు జరిగి ఆ నీటి ప్రాజెక్టులు ఉన్నాయని మనకు తెలియదు. ఇట్లాంటి రీజన్స్ వల్ల రాయలసీమ ఉద్యమం జరగాల్సిన స్థాయిలో జరగలేదు. అంటే వైసీపీని ఇప్పుడు ప్రేమిస్తున్న పురుషోత్తం రెడ్డి టీడీపీని అంతగా ప్రేమించలేకపోతున్నారు. ఎందుకు అలా అంటారు? ఇటు 2 అంశాలు చెప్పాలి. ఒకటి, నేను లెఫ్ట్ నుంచి లెఫ్ట్ అయింది ఎప్పుడు? 2014 రాష్ట్ర విభజన. ఓకే, విభజన అయిన వెంటనే వచ్చిన ప్రధాన సమస్య ఏంది? రాజధాని సమస్య. నేను కనెక్ట్ అయిందే రాయలసీమ ఉద్యమంతో, రాజధాని ఉద్యమంతో. రాజధాని ఉద్యమం ఎవరికి వ్యతిరేకంగా జరుగుతుంది? అధికార పార్టీకి. అధికార పార్టీ అంటే ఎంపిక చేసింది తెలుగుదేశం పార్టీ. అవును. మేము యాక్టివ్ అయిందే రాయలసీమకు రాజధాని కావాలి అంటే ఎంపిక జరగల. అప్పుడు శివరామకృష్ణ అవు తిరుగుతున్నాడు. రెండో కారణం ఏంటంటే పట్టిసీమ కట్టేదేమో వాళ్ళకైతే రాయలసీమ పేరు చెప్తారు ఏందని ఒక ఆర్గ్యుమెంట్. మూడోది జీవో నెంబర్ 120. ఇది చాలా ఇంపార్టెంట్. పద్మావతి మెడికల్ కాలేజ్ మీరు ఎప్పుడు వెళ్ళినా జీవో నెంబర్ 120 వాళ్ళకి పద్మావతి మెడికల్ ఎస్వి యూనివర్సిటీ జోన్ రావాలి. రాయలసీమ, నెల్లూరు 85% సీట్లు రిజర్వ్డ్ బై రాయలసీమ, నెల్లూరు. దాన్ని ఏం చేశారు? ఓపెన్ జోన్ చేసేసినారు. 13 జిల్లాలకు వచ్చేస్తున్నప్పుడు ఉమ్మడి జిల్లాలో. దానివల్ల ఏమైందంటే 120 సీట్లలో 100 సీట్లు కోస్తా వాళ్ళకి వచ్చేసినాయి. దీనిపైన సుప్రీంకోర్టు వరకు వెళ్ళాం, సాధించాం. ఇప్పుడు 85% సీట్లు రాయలసీమ అమ్మాయిలకే వస్తాను, ఎంబీబీఎస్ సీట్లు. అంటే జీవో నెంబర్ 120 ప్రభుత్వానికి వ్యతిరేకం. నేను రావడం జరిగిన ఉద్యమాలు. 2 రాజధాని రాయలసీమ కావాలి, కుదరదు అమరావతి, విజయవాడ. మూడోది ఈ పట్టిసీమ. ఇవన్నీ వచ్చే దీంతోనే స్టార్ట్ అయిపోయింది. రావడు సహజంగా అధికార పార్టీ ఎవరు అప్పుడు? తెలుగుదేశం పార్టీ. అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటం. సహజంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటం అయితే ఆటోమేటిక్గా ప్రతిపక్షానికి అది సులభతరం అవుతుంది. కలుస్తాం కూడా యాక్టివిటీలో. ప్రతిపక్షంతో కలుస్తాం తప్ప అధికార పార్టీతో పోరాడుతూ కలవలేం కదా. ఆ రంగం 2014 నుంచి 19 వరకు ఆ ఎపిసోడ్ నడిచింది. 19 మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆయన 3 రాజధానులు అన్నాడు. వాళ్ళేమి మాకు 3 రాజధానుల, 4 రాజధానులు, 10 రాజధానులు పక్కన పెడితే ఈ పేరుతోనే కనీసం హైకోర్టు అన్న వస్తుందా? తిరుపతికి 4 కార్యాలయాలు వస్తే ఈ యావలో పడ్డాం. దాంతో 3 రాజధానులు 5 ఏళ్ల పాటు అమరావతి ఉద్యమే. వాళ్ళేమో ఏకైక రాజధాని అమరావతి. నేను ఒక 100 డిబేట్లు పాల్గొంటే 95 డిబేట్లు ఇదే. ఏది? అమరావతి 3 రాజధానుల. నేను 3 రాజధానులు ఎందుకు సమర్థించాను? రాయలసీమకు ఒక హైకోర్టు, ఇంకా కొన్ని కార్యాలయాలు వస్తున్నారు, కనీసం అదన్నా వస్తుందేమో, అది దీన్ని సమర్థించాం. ఆ రకంగా వైసీపీ ముద్ర పడడానికి, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి, ముద్ర ఎక్కువ పడడానికి అదొక హేతుబద్ధమైన రీజన్. అంతే తప్ప వాళ్ళ మీద ద్వేషం కానీ వీళ్ళ మీద ప్రేమ కానీ లేదు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేంత వరకు జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో పురుషోత్తం రెడ్డి ఉంటాడన్న విషయం ఆయనకి తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకోకుండానే అసెంబ్లీలో రాజధాని నిర్మాణం అనేది స్టార్ట్ అయిందంటారా? రాజధాని ఎంపిక స్టార్ట్ అయిందంటారా? దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ చుట్టూ రాజధానికే ఎంపిక చేసిన తీరును సమర్థించాడు. విజయవాడ చుట్టూ రాజధాని ఎంపిక చేసుకొని ఇక్కడ కాబట్టి ఏడాన పెట్టుకోను కానీ 33,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండాలని చెప్పాడు. ఆ సమయంలో 4 జిల్లాల్లో 2 కలిసి దిష్టిబొమ్మలు కాల్చినాం. చంద్రబాబు నాయుడిది, జగన్మోహన్ రెడ్డిది. 2 తలలు వేసి దిష్టిబొమ్మలు కాల్చాం. మేము ఎక్కడ సమర్థించినట్టు జగన్ని? మా గొంతులు చిన్నవి కదా. దీని కాడ చూపాం మా ఫేస్బుక్లో తప్ప. ఆ పేపర్లో చూపించు, ఈ పేపర్లో చూపించు. ఎందుకంటే 2 తలలు కాల్చినాం కదా. మా ఫేస్బుక్లో మేము పెట్టుకున్నాం. చేసిన విషయం కూడా ఇప్పుడు చెప్పుకోవడం తప్ప మా చేయగలిగిందేం లేదు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాం. క్రమంలో ఆయన టోన్ మార్చుకుంటూ వచ్చాడు కదా. ఆ భూములు కాలకెళ్ళడం అంటే దాంట్లో మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు అనే చర్చ కన్నా టోన్ మార్చేసరికి మనకు మంచిదే కదా అనుకున్నాం. మీరు రాయలసీమ వాసిగా మీరేం ఉద్యమం చేశారు? ఇక్కడ 3 రాజధానులు వద్దు, ఒకటే ముద్దు మనకు. 3 రాజధానులు వెల్కమ్ కదా మంది. 3 రాజధానులు మీరు వెల్కమ్ చెప్పారు కదా. ఎందుకు చెప్పారు వెల్కమ్ 3 రాజధానులు అంటే? ఆ పేరుతోనే ఆ రాయలసీమకు హైకోర్టు వస్తుందని. ఎక్కడ వస్తుందని? కర్నూలులో. అదే విషయాన్ని సుప్రీంకోర్టులో అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? మళ్ళా కోర్టు నిర్ణయం అనేది అది సుప్రీంకోర్టు చూసుకుంటుంది. అంటే మాకు ఆ ప్రతిపాదన లేదని సుప్రీంకోర్టులో వాళ్ళు సెలవు ఇచ్చారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో. మాకు ఆ ప్రతిపాదనే లేదు. అప్పుడు మీలాంటి పెద్ద మనుషులంతా మేధావులతో ఏం మాట్లాడలేదు కదా. 3 రాజధానులని చట్టం చేయొద్దని మేము చెప్పాం. అంటే మా వాదనలు బలంగా రాలేదు కానీ, ఎందుకంటే ఇట్లా మాట్లాడే వాళ్ళు చూపిన పరిస్థితి. అటు సుప్రీంకోర్టులో వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే 3 క్యాపిటల్ చట్టం ఇబ్బంది పెడుతుందని మేము చెప్పాం. రెండో పాయింట్ ఏంటంటే మేము చెప్పింది, రాజధాని నుంచి మీరు మార్పులు చేసుకోదలుచుకుంటే అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని రివ్యూ చేయమని చెప్పాం. ఈ 2 మా మాటిని ఉంటే 3 క్యాపిటల్ అమలు అయి ఉంటుంది. హైకోర్టు వస్తే ఏం మేలు జరుగుతుందని మీరు అంతా స్వాగతించారు. రాజధానిలో ఉన్నటువంటి 3 కార్యాలయాల్లో ఒక కార్యాలయం రాయలసీమకు వస్తే ఆ మేరకు సంతోషం. రాజధాని అంటే అంతే కదా, అంతకుమించి ఏం మాట్లాడుకోలేం. రెండోది ఒక నగరం మేము సాధ్యం కదని మొదటి నుంచి చెప్తున్నాం కదా, గతంలో మీ ఇంటర్వ్యూలో చెప్పాను. ఆ స్టాండ్ అది కూడా ఉంది. మేము అక్కడ ఒక నగరం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఉన్న అసెంబ్లీనో సెక్రటేరియట్ ఒక చోట పెట్టుకొని మిగతా కార్యాలయం డీలొకేట్ చేయమన్నాం. జగన్ గారు 3 క్యాపిటల్ యాజ్ ఇట్ ఈస్గా మక్కి మా విధానం కాదు. ఒక చోట అన్ని కార్యాలయం ఉండాల్సిన అవసరం లేదు. అండ్ 3 క్యాపిటల్ ఎక్కడో సింక్ అవుతా ఉంది. మరి అదే కర్నూలుకు పెట్టచ్చు కదా, ఆర్థిక రాజధాని కర్నూలు పెట్టచ్చు కదా. ఆల్రెడీ గతంలో రాజధాని కదా అది. రాజధాని కోల్పోయింది మనము. ఆర్థిక రాజధాని ఇక్కడ పెట్టి హైకోర్టే విశాఖపట్నం తీసుకోవాలని మీరు జగన్మోహన్ రెడ్డి శ్రీబాగ్ ఒప్పందం అన్నారా? శ్రీబాగ్ ఆ రోజు నేను మాట్లాడిన మాటలు. శ్రీబాగ్ ఒప్పందం
ఒప్పందం పేరుతో రాజశేఖర రెడ్డి గారు ఉద్యమంలో పాల్గొన్నారు. శ్రీబాగ్ అనే నామకరణం ఉన్నటువంటి ఇంట్లో మీరు పుట్టారు, నిజంగా మీరు శ్రీబాగ్ న్యాయం చేయాలంటే రాయలసీమకు రాజధాని చేయాలి జగన్ గారు అని చెప్పినాను. హైకోర్టు కాదు, అది వస్తుందో రాదో తెలియదు. జగన్ గారి చేతిలో ఉండేది అసెంబ్లీ సెక్రటరియట్, హైకోర్టు సుప్రీంకోర్టు చేతిలో ఉంటుంది. సుప్రీంకోర్టులో చేతిలో ఉండేది కాదు రాయలసీమకు కావాల్సింది. మీ చేతిలో ఉంటే మీకు నిజంగా శ్రీబాగ్ వచ్చి మాట్లాడి ఫస్ట్ నా స్టెప్ అదే. ఓకే, మాట్లాడాము. బట్ మెల్లిమెల్లిగా ఏం చేశామంటే రాజధానిలో ఆయన హైకోర్టు అన్నాడు నంబర్ ఆఫ్ కార్యాలు డీలోకేట్ చేయండి, తిరుపతిలో కొన్ని పెట్టండి, కడపలో కొన్ని, ఇట్లా మేము మాట్లాడుతూ వచ్చాం. ఆ మొత్తం ఏమవుతుంది అక్కడ సింక్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాదనని విభేదించాలిగా. ఒకే చోట రాజధాని ఉండాలి, లేకపోతే అదేదో దేశద్రోహం అన్నట్టుగా అన్ని పార్టీలు అమలు పేర్పినాయి. దాన్ని ఢీకొనడం. నేను చెప్పే కదా 100 డిబేట్లు జరిగితే 95 డిబేట్లు అదే ఉంటుంది. అది వాళ్ళు అమరావతి జిందాబాద్ అనడం, మేము రాయలసీమ అనడం, దీంతో పిక్కులాట జరిపింది. దాంతో మన ఒరిజినాలిటీ పక్కకు పోయి రాయలసీమ వర్సెస్ దాన్ని మారిపోయింది. అమరావతి ఉద్యమాన్ని వాళ్ళు నడిపారు, తెలుగుదేశం వాళ్ళు. ఫస్ట్ ఏమో రాజధాని ఎంపికలో అధికార పార్టీ తెలుగుదేశం కాబట్టి దానికి వ్యతిరేకం. అమరావతి ఉద్యమాన్ని వాళ్ళు ఎత్తిన పెట్టుకుని ఊరే అయినారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా 2 సార్లు ప్రతిపక్షంలో ఉండి అధికార తెలుగుదేశం వ్యతిరేక ముద్ర బలంగా పడిపోయింది. అప్పుడు వాళ్ళు ప్రతిపక్షం ఇప్పుడు 3 రాజధానులు అన్నారు, దాంట్లో ఏదో వస్తుందని పెడితే వీళ్ళకి అనుకూల ముద్ర పడింది. ఇప్పుడు మావిగన్ అంటే కూడా మీరు దాన్ని సమర్థిస్తున్నారు కదా. మావిగన్ పేరు మచిలీపట్నం ఇది నా ఇంట్రెస్ట్ కాదు. విజయవాడ చుట్టూ రాజధాని ఉండడం అనే పాయింట్తో నేను సమర్థిస్తున్నాను. మావిగన్ ఆలోచనే మీరు ఇచ్చారంటారు కదా పార్టీకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంత బలం నాకుంటే సంతోషిస్తాను. బలం లేదని అంటారా? నేను చెప్పితే ఇనే అంత పరిస్థితి జగన్ గారికి ఉండుంటే, చెప్పాను కదా 2024 ఓడిపోయేంత వరకు జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో పురుషోత్తం ఉండాలనే విషయం తెలియదు. మేధావుల ఫోరం కన్వీనర్గా ఉన్న మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారి మేధస్సే అది. ఎవరినైనా తన మేధావితనంతో ఒప్పించగలడు, నెప్పించగలడు. నేను అనేది మావిగన్ను ఈ మధ్య చెప్పాడు, కనీసం 6 నెలల నుంచి ఆలోచిస్తూ ఉంటాడు కదా. ఓకే, నాకు జగన్మోహన్ రెడ్డి గారు 24 ఓడిపోయేంత వరకు నేను ఎవరో తెలియదు అండి, ఒక పురుషోత్తం ఉండడని తెలియదు. ఓకే, కానీ చాలామంది ఆ 5 ఏళ్ళు కూడా జగన్ గారి కోసమే కష్టపడినట్టుగా చెప్తారు. నాకు తెలియదు అంటున్నాను. వైసీపీ మౌత్ పీస్ గానే పనిచేశారు. ఆయన తెలియకుండా, ఆయన నేను ఎవరో తెలియకుండా ఆయన మౌత్ పీస్ నేట, కానీ స్వార్థం ఉంటుంది కదా. తెలియాల్సిన అవసరం లేదు, అభిమానం అన్నమాట. అలా ఆయన దృష్టిలో పడడానికే 5 ఏళ్ల పాటు మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు పరితపించారు. 14 నుంచి 19 మా స్టాండ్ ఏంటి, రాజధాని ఎక్కడ పెట్టాలని చర్చ వచ్చినప్పుడు రాయలసీమ కావాలి, అది ఫస్ట్ స్టాండ్. ఇంకా అక్కడ పెట్టేయడం స్టార్ట్ చేసినారు, మనం చేయగలిగింది ఏమీ లేదు. జగన్ గారు వచ్చేంత వరకు మా స్టాండ్ ఆడ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్గా విజయవాడ చుట్టూ పెట్టుకోండి. మావిగన్లో అవన్నీ మాకు తెలియదులే. విజయవాడ చుట్టూ అంటే విజయవాడ, గుంటూరు మధ్యలో ఒక నాగార్జున యూనివర్సిటీ ఉన్నాయి కదా, అట్లా ఎక్కడ సరే ఒక 2000 ఎకరాల్లో అసెంబ్లీ సెక్రటరియట్ కట్టేసి అక్కడికి ఆపేయండి. ఇది నా స్టాండ్. ఇప్పుడు జగన్ గారు చెప్పింది అదే, కానీ నేను చెప్పింది ఆయన చెప్పినాడు, సంతోషం అనుకుంటున్నాను అంతే. ఆ రోజు చెప్పింది విజయవాడ గుంటూరు మధ్య 3 కార్యాలయాలు పెట్టేదానికోసం నగరం అవసరమా, ఇస్తే రాయలసీమకు రాజధాని. ఆ రోజు ఎందుకు మాట్లాడేలా? మాట్లాడాను కదా. 2019లో ఆయన 3 రాజధానుల స్టాండ్ ఎందుకు తీసుకున్నారు? ఈ రోజు మళ్ళీ ఆ స్టాండ్ ఎందుకు? వారు ఏ స్టాండ్ అని తీసుకోవచ్చు, మా స్టాండ్ అది. 19లో ఆయన 3 రాజధానుల కాన్సెప్ట్ పెట్టినప్పుడు 3 రాజధానుల 4 రాజధానుల వాటి జోలికి వెళ్లకుండా ఈ మొత్తం కార్యక్రమం ఒక చోట రాజధాని కార్యాలయం ఉండాల్సిన అవసరం లేదు, డీలే కోర్టు చేయొచ్చు. ఆయన 3 రాజధానుల పేరుతో వస్తున్నాడు, మంచిదే. ఇప్పుడు 3 రాజధానులు నువ్వు మార్చుకో, అవన్నీ పేర్లు ఎందుకు, నువ్వు ఏ పేర్లను పెట్టుకో. విశాఖపట్నంలో కొన్ని, విజయవాడలో ఆయన 3 పెట్టింది. నేను తిరుపతిలో పెట్టమన్నా, కర్నూలులో పెట్టమన్నా, కడపలో పెట్టమన్నా, అంటే ఆ పేరుతో ఒక అడుగు ముందుకేస్తే 4 చెప్పడానికి అవకాశం వచ్చింది. ఆ పేరుతో సమర్థించాము తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ఆయన ఓడిపోయినాడు. ఇప్పుడు ఆయన వచ్చిన మా స్టాండ్ ఏంటి, ఫస్ట్ ప్లాన్ ఏ అనుకొని 3 రాజధానులు, అది ఇప్పుడు చేయలేడు. మళ్ళీ ఇప్పుడు ఆయన రాజధానితో స్పీడ్గా ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి ఒక అడుగు వెనక్కి వేసుకొచ్చి విజయవాడ చుట్టూ అన్నాడు, మచిలీపట్నం అదనంగా చేర్చినాడు. మేము పాత చెప్పింది ఏంది, విజయవాడ చుట్టూ రాజధాని కార్యాలయం పెట్టేసి అక్కడికి ఆపేయండి, కొత్త నగరం వద్దు అన్నాం. మావిగనండి దాని సూటబుల్ ఉంటుంది కదా, కాబట్టి ఓకే అనుకున్నాం, అంతే తప్ప ఇంకోటి కాదు. మేధావుల ఫోరం కన్వీనర్ అంటే అన్ని పార్టీలకు సమదూరం పాటించాలి మీరు. అందుకు ఈ ప్రమాణాలు గిమానాలని మిమ్మల్ని అడగలేను అనమాట. నేను సమదూరము పాటిస్తున్నారు చెప్పండి. మీరు టీడీపీకి ఎంత దూరంగా ఉన్నారో వైసీపీకి కూడా అంతే దూరంగా ఉన్నారని చెప్తారు మీరు? అసలు దూరంగా ఉండాలి నేను అనుకోవట్లేదు కదా, సమస్య అది. అక్కడ ఎందుకు టీడీపీకి దూరంగా ఉంటున్నారు, వైసీపీకి దూరంగా ఉండాలని ఎందుకు అనుకోవడం లేదు? ఎవరికి దూరంగా ఉండాలనుకోవట్లేదు. ఫస్ట్ నేను రాజకీయాలకు దూరంగా ఉండడం, రాజకీయ నిర్ణయాలే రాయలసీమ భవిష్యత్తును మారుస్తాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికార పక్షంలో ఇప్పుడు ఉన్నప్పుడు కావచ్చు, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని పక్కన పెడదాం మనము, వాళ్ళ మెయిన్ టీంలో బ్యూరోక్రాట్స్ని కావచ్చు, పై స్థాయి నాయకుల్ని కావచ్చు, ఎంతమందిని కలిశారు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, వీళ్ళలో ఉన్న అప్పుడు పనిచేసిన బ్యూరోక్రాట్స్ విషయంలో కావచ్చు, ఇప్పుడున్న నాయకులు ఎంతమందిని కలుస్తున్నారు? మీకు అంతరాత్మ మనసాక్షి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాజకీయ పరిష్కారమే రాయలసీమకు పరిష్కారం. రాయలసీమ మేధావుల పరంగా మా మోటివ్ ఏంటంటే రాయలసీమలో వ్యక్తమవుతున్న సమస్యల్ని రాజకీయ పార్టీ అజెండాలోకి వెళ్ళాలి. ఉద్యమాలు చేసేంత శక్తి నాకు లేదు, నా ఫోరంకి లేదు. భావాల్ని వ్యక్తం చేయడం ద్వారా పార్టీ అజెండాలో చేరాలి ఈ సమస్యల పరిష్కారం. కాబట్టి పార్టీలకు ఎంత అవకాశం ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం అనేది నా మోటివ్.
ఓకే. కాబట్టి దూరంగా ఉండడం కాదు, అవకాశం ఇచ్చిన వాళ్ళు దగ్గర పోయి వాళ్ళ చెవులో ఇవి వేస్తూ ఉండడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాను. నా స్టైల్ అది. కాబట్టి దూరంగా ఉండడం పాయింట్ రాదు. తెలుగుదేశం పార్టీతో ఎప్పుడు పోయారు? వైసీపీ. ఇప్పుడు నా వయసు ఈ రాయలసీమ ఉద్యమం, లేకపోతే సిపిఎం లెఫ్ట్ నుంచి లెఫ్ట్ అయిన వయసు 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలు నన్ను చూడాలి, 33 సంవత్సరాలు చూడకూడదు. నా వయసు 33 సంవత్సరాలు రాజకీయాల్లో. 33 సంవత్సరాలకి దీనికి సంబంధం ఉండదు, 12 సంవత్సరాలే చూడాలి దీన్ని రాయలసీమ మూమెంట్లో. మొదటి 5 సంవత్సరాలు తెలుగుదేశం దగ్గరకు పోయేదానికి అవకాశం లేదు. ఎందుకంటే 14 నుంచి 19 వరకు వాళ్ళు రాజధాని ఉద్యమం ఎవరికి వ్యతిరేకం జరిగింది? అధికార పార్టీకి వ్యతిరేకంగా అంటే ఆటోమేటిక్ తెలుగుదేశానికి పోయి క్లోజ్ కావడానికి స్కోప్ లేదు. 19 నుంచి 24 వరకు అమరావతి ఉద్యమాన్ని వాళ్ళ నాయకత్వం వహించారు. మేము దానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చింది. ప్రతిపక్షం ఎప్పుడు కూడా కలవడానికి అవకాశం లేకపోయింది. అధికారంలో ఉన్నప్పుడేమో రాజధాని ఎంపికతో గొడవ, ఓడిపోయిన తర్వాత అమరావతికి వ్యతిరేకంగా గొడవ. కాబట్టి 2 సార్లు వాళ్ళు కలవడానికి అవకాశం లేనటువంటి రాజకీయ వాతావరణం నేనున్నాను. ఇప్పుడు 2 ఏళ్ళు, ఈ 2 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ కలిసింది లేదు, వైసీపీకి అదనంగా కలిసిందే లేదు. వైసీపీతో కొత్త కలిసింది లేదు. ఇప్పుడు కే సామాజిక వర్గం మీ ఇంట్లో కలిసి ఉంది. ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా ఆ కే సామాజిక వర్గం మీద లేని ప్రేమ ఆరు మీదే ఎక్కువగా ఉందన్నమాట. మీకు పరిచయాలు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, మీకు ఆ స్థాయి ఉందన్నమాట. యువతలో పెరిగిన పరిచయాలు అవతల ఎందుకు పెరగలేదు అసలుకి? ఆ కే అంటే మీకు అంత ద్వేషమా? అంటే ఒకటి ఉంది, జీవిత భాగస్వామి కేగా పెట్టుకోలేగంది ఏంది, అంతకన్నా పెద్దదే ఉండదు కదా రాజకీయాల్లో. కరెక్టే. ఒక జీవిత భాగస్వామి కే కావచ్చు, కమ్మ కావచ్చును. నాకు తెలిసి ఎందుకు నేను డైరెక్ట్ అనడం ఎందుకు అనలేదు, జీవిత భాగస్వామి కమ్మ. కానీ జీవిత భాగస్వామిని ప్రేమిస్తున్న మీరు ఆ పార్టీలో ఎవరో ఒకరిని కూడా కొంత పరిచయాలు ఉండాలి కదా. తెలుగుదేశాన్ని కమ్మ పార్టీ అని, వైసీపీని రెడ్ల పార్టీగా చూడను. దాంట్లో వాళ్ళు డామినేషన్, వీళ్ళు డామినేషన్ ఉండొచ్చు కాదు. వాళ్ళ వల్ల జరిగిన నష్టం ఏంటి, వీళ్ళ వల్ల జరిగిన లాభం ఏంటి? పాయింట్ ఏంటంటే కలయిక కారణం ఏంటి? ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఎంట్రీ? పరిచయాలకి అజయ్ కల్లం వాళ్ళు గారు కారణం కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మేము రాయలసీమ పేరుతో యాక్టివిటీ చేస్తున్న సందర్భాల్లో, రాయలసీమ ఏ పేరుతో చేసినా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏం చేసినా ప్రతిపక్షం వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అది ఏ పార్టీకి ఉన్న లక్షణం. కాబట్టి 2014 నుంచి మన రాజధాని పేరుతో మేము మాట్లాడుతూ ఉన్నాం. జియో నెంబర్ 120, పట్టిసీమ, చాలా విషయాలు మాట్లాడుతున్నాం. బాగా మాట్లాడే సోషల్ మీడియాలో నేను ఒకరిని. ఆ రకంగా 2018లో ఇంకొక 6 నెలల్లో ఎలక్షన్ జరిగే అధికారంలోకి వస్తారనగా అప్పుడు రామకృష్ణారెడ్డి గారు నాకు పరిచయం. ఇప్పుడు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పోరాడినా ప్రతిపక్షం వాళ్ళు ఓన్ చేసుకుంటారు. మనం కూడా ప్రతిపక్షం సహాయం, ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాం. ఏది జియో నెంబర్ 120కి కాస్త వాళ్ళు సహాయం తీసుకోవడం, లాయర్లు ఏర్పాట్లు అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు లోకల్ వాళ్ళు కొంత సపోర్ట్ చేయడం చేసి ఇట్లా వాళ్ళకి దగ్గర కావడానికి, పరిచయం కావడానికి కారణమైంది. ఇది ఫస్ట్ పాయింట్. రామకృష్ణారెడ్డి గారి ఎంట్రీకి 14 నుంచి 19 వరకు అపోజిషనే కదా మంది. అప్పుడు అధికార పార్టీకి దగ్గర కావడానికి మాదంటే మాదే మంది అంటే జనరల్ అనేసాను. అప్పుడు అధికారం ఓన్ చేసుకున్నారు. ఆ ప్రతిపక్షం ఎవరున్న ప్రతిపక్షం మాది అంటున్నారు. వైసీపీ ప్రతిపక్షం అనాలి మీరు. మాది ఆ రోజు వైసీపీ ప్రతిపక్షం మాదే కదా. ఆ రోజు ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు మాదే అవుతుంది పోరాడే వాళ్ళకి. ఓకే, అది వైసీపీ ఉంటుందా తెలుగుదేశం బేస్ చేసుకునేందుకు పోరాటంలో మీరు ఇండిపెండెంట్ కావా? మేధావులు ఫోరం నుంచి మీ పోరాటం వేరే కదా. 14 నుంచి 18 వరకు రామకృష్ణారెడ్డి గారు నాకు పరిచయం లేదు. ఆ 3 ఏళ్ళు మేము సొంతంగా చేసినట్టే కదా, ఆయన ఏం చేసినట్టు కాదు కదా. 14 నుంచి 19 వరకు తెలుగుదేశం వాళ్ళు పరిచయం కాకపోవడానికి, ఇప్పుడు అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తితో వాళ్ళు ఏం పరిచయం పెట్టుకుంటారు? ఈయన ఎందుకు పరిచయం పెట్టుకున్నాడు రామకృష్ణారెడ్డి గారు? అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాబట్టి పరిచయం వచ్చింది. అంటే వీళ్ళ పరిచయానికి కారణం అపోజిషన్. 19 నుంచి 24 వరకు ఏమైంది? అప్పుడైనా అపోజిషన్ తెలుగుదేశంతో కలుద్దాం అనుకుంటే అప్పుడు అమరావతి ఉద్యమం, తెలుగుదేశం అమరావతి ఉద్యమాన్ని నాయకత్వం వచ్చింది. దానికి భిన్నంగా నేనున్నాను. ఇది కంటిన్యూ అయింది. కాబట్టి పరిచయం తెలుగుదేశం పార్టీతో కాకపోవడానికి ఇంకేరే కారణాలు లేవు, పరిస్థితుల ప్రభావం. ఈ రోజుకు కూడా మీ ఇంటర్ ద్వారా చెప్తున్నాను కదా, ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి కానీ, మేము చెప్తే ఏ విషయానికి సంబంధించే కానీ వాళ్ళంటూ అవకాశం ఇస్తే మాట్లాడడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే అవకాశం ఇవ్వనప్పుడు సోషల్ మీడియా పరంగా రిప్రజెంట్ చేయడమే జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. వాళ్ళు అడిగితే అంటున్నారు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఒక మౌత్ పీస్గా మాట్లాడుతుంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా నమ్మి పిలుస్తారనుకుంటున్నారు? అసలుకి సీనియర్ జర్నలిస్ట్ కూడా రమేష్ గారు అనుకుంటాను, మీ మీద మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి సృష్టి, ఇది మేధావుల ఫోరం, ఇది ఆ ముసుగులో ఈయన మాట్లాడుతున్నాడు, ఈయన వైసీపీకి కోవర్టీనా అనేది కూడా మాట్లాడారు కదా. కాదంటారు, వాస్తవాలు కాదంటారు. ఇప్పుడు అమరావతి ఉద్యమం నడిచింది, వాళ్ళంతా ఎవరు? తెలుగుదేశం ముద్ర వేసేద్దామా? రైతుల ఉద్యమం నడిచింది కదా, తెలుగుదేశం పేరుతో నడవలేదు కదా. అక్కడ వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ 10 మంది పదవులు వచ్చినాయి. ఇప్పుడు అమరావతి ఉద్యమం నడిచిన వాళ్ళందరూ పదవులు వచ్చినాయి. అక్కడ ఒకటి మీరు ఆలోచించాలి, అమరావతి అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరుకున్నదే. ఓకే, రైట్, 33,000 ఎకరాలలో రాజధాని నిర్మాణం ఒప్పుకున్నదే. మీరు ఆ రోజే అసెంబ్లీలో అడ్డుకొని ఉంటే ఎలా చేస్తారు? ఇక్కడ మీరు కొత్త రాజధాని నిర్మించడం అసాధ్యము, ఇక్కడ కట్టలేము, ఇది కుదరదు, మేము దీనికి వ్యతిరేకము, మావిగన్ను కావాలా, లేకుంటే 3 రాజధానులు ఇవ్వండి, అభివృద్ధి
వికేంద్రీకరణ కావాలి అని ఆ రోజు అన్ని ఉండింటే ఓకే. అమరావతి ఉద్యమం ఎందుకు శ్రీకారం చుట్టారు వాళ్ళంటే కూడా ఇంకా మీకు అన్ని విషయాలు తెలిసిందే. నేను నా పాయింట్ ఏంటంటే ఆ విషయాలు జగన్ గారు ఏం చేసినారు మంచి ఏంటి అంటే ఇంకోసారి మాట్లాడుకుందాం. నా పాయింట్ ఏంటంటే అమరావతి ఉద్యమం నడిపిన వాళ్ళందరూ పదవులు వచ్చినాయా? రాయలసీమ ఉద్యమంలో కూడా పదవి వచ్చిందా? 19 నుంచి 24 జగన్ గారు ఉన్నారు కదా. రాయలసీమ ఉద్యమంలో పనిచేసే మాలో ఎవరికైనా ప్రభుత్వంలో పదవుల్లో మీరు చూసినారా? అమరావతి ఉద్యమంలో నడిచిన వాళ్ళందరి పదవులు ఏదో ఒకటి వస్తున్నాయి కదా, రావడానికి తప్పట్టట్లేదు. వచ్చిన వాళ్ళకి అర్హత సంబంధించి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, అందరూ గొప్ప వాళ్ళే రావాల్సింది. ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ శైలజ గారు, నేను కూడా శుభాకాంక్షలు చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా ఇంకొద్దాం మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు మరీ దగ్గరైపోయారు. భవిష్యత్తులో ఆయన కూడా చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఈయన భవిష్యత్తులో చంద్రగిరి టిరుపతి టికెట్ అడిగే అవకాశం కూడా ఉంది అనేది ఒక బయట ప్రచారం కూడా చెబుతారు. అప్పుడు వాళ్ళకి పదవులు వచ్చాయి 2024లో అమరావతి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి. ఇప్పుడు మావిగానికి అనుకూలంగా మాట్లాడుతున్న మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డికి కూడా 29లో అవకాశం వచ్చేలా కనిపిస్తోంది. తిరుపతికి వచ్చి ఇంకొకరు కొంప ముంచుతాడా, చంద్రగిరికి వెళ్ళి ఇంకొకరు కొంప ముంచుతాడా అనేది అర్థం కాకుండా ఉందన్నమాట. ఇప్పుడు విషయం ఏంటంటే నేను చంద్రగిరి ఓటర్ని, తిరుపతిలో రాజకీయ జీవితం సంసారం, ఈ రెండిట్లో పోటీ చేయాలని నేను అనుకుంటే వైసీపీలో చేరకపోతే పోటీ చేయొచ్చు. ఓకే, నా ఇష్టంగా ఏడన పోటీ చేసుకోవచ్చు ఇండిపెండెంట్గా. రాయలసీమ మేధావుల ఫోరం ఇండిపెండెంట్ గెలవాలి కదా, పోటీ చేసే డిపాజిట్ గెలవాలి కదా. వైసీపీలో మహామహులు ఉన్నారు అక్కడ. ఓకే, కాబట్టి నేను నిజంగా ఎమ్మెల్యేగా పోటీ చేయండి, ఏ పార్టీలో చేరకుండా ఉంటే పోటీ చేయొచ్చు. మీరు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాయలసీమ ఉద్యమవాదిగా మేధావుల ఫోరం కన్వీనర్గా ఏ రోజు కూడా వెళ్ళి రాయలసీమ హక్కుల కోసం ఒక వినతి పత్రం ఇచ్చిన పాపను కూడా పోలేదు. మీరు ఆ దిశగా అడుగులో కూడా వేయలేదు. మేము ప్రయత్నించాము, మమ్మల్ని వాళ్ళు అలో చేయలేదు అని చెప్పొద్దండి. ఓకేనా, ప్రయత్నించలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కనీసం సజ్జల రామకృష్ణారెడ్డి వరకైనా వెళ్ళి మీ వాదన వినిపించేవారు. అంటే ఆ రోజు టీడీపీ దగ్గరికి వెళ్ళాలనే ప్రయత్నం ఎందుకు వాళ్ళు రాణించుకోలేదు? మిమ్మల్ని పక్కన పెట్టండి, మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు ఆ రోజు? ఈ రోజు ఎందుకు వెళ్ళారు? రాణించలేదని నేను అన్ను. అంత అన్డెమోక్రటిక్గా ఎవరు ఉండరు కదా. రిప్రజెంట్ తీసుకుంటే మహా అంటే వద్దంటే బేసిక్గా నా వాయిస్ అంతా రాజధాని చుట్టూ నడిచింది. నా రిప్రజెంటేషన్ ఏం తీసుకుంటారు వాళ్ళు? 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ. 19లో అయినా మీరు ఈ వీళ్ళని కలిసేకి వెళ్ళారు కదా, ఏం అవసరం లేదు, రాయలసీమ దాటి కోసం వెళ్ళారు. అయ్యా రాయలసీమకు మీరు ఏమైనా చేసుకోండి, మీరు అమరావతి అయినా ఇంకోటి ఏమైనా చేసుకోండి, మాకు రాయలసీమకి ఇది చేసి పెట్టండి, రాజధాని అమరావతి పెట్టుకోండి, మా రాయలసీమకి ఇది చేసి పెట్టండి అయ్యా, మా రాయలసీమ అన్యాయానికి గురైపోయింది, చంద్రబాబు గారు మీరు రాయలసీమ వాసి కదా, కుప్పం ఎమ్మెల్యే కదా, మా రాయలసీమ బిడ్డ మీరు, మా ముద్దు బిడ్డ మీరు, మాకేమైనా చేసి పెట్టండి అయ్యా, రాజశేఖర్ రెడ్డి ఇది చేసి పెట్టిపోయాడు, మీరు ఇది చేయండి అయ్యా అని ఏ రోజైనా ఒక వినతి పత్రం తీసుకొని ప్రయత్నం చేశారు? ఘటన చెప్తాను మీకు. 19 నుంచి 24 వరకు పోవచ్చు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మా వాదన ఏంటి? ఒకే చోట రాజధాని ఉండాల్సిన అవసరం లేదు, మహానగరం అవసరం లేదు, డీలోకేట్ చేయమని మా వాదన. అంతేనా? వాళ్ళ చంద్రబాబు గారి వాదన ఏంది? ఏకైక రాజధాని అద్భుతం అని వాదనతో వాళ్ళు తీసుకునేనారు, ఒక లైన్ తీసుకునేవారు. దీనికి రిప్రజెంటేషన్ ఇచ్చే వాతావరణం లేదు. మొదటి అంశం. ఒక ప్రయత్నం జరిగింది, అది చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలియకుండా నన్ను పిలిచినారు. అది ప్రెస్ క్లబ్లో. ఏది 3 రాజధానుల కాన్సెప్ట్ జగన్ గారు ప్రతిపాదించినప్పుడు తెలుగుదేశం వాళ్ళు నన్ను పిలిచారు. పిలిచినప్పుడు ఆ సభలో మీరు 3 రాజధానులు ఏ రాజ్యాంగం చెప్తున్నామని మాకు తెలియదు, కానీ ఈ మొత్తం ప్రక్రియలో రాయలసీమకి ఏదో వస్తే అంత ఉంచవచ్చు అన్న. అది లైవ్ వచ్చింది. మరుసటి నుంచి వాళ్ళు 4 బీకి పిలవద్దని చెప్పినారు. అంటే మా లైనే వాళ్ళకి భిన్నంగా ఉంది. అంటే వాళ్ళు నా మీద వ్యతిరేకత కాదు, తప్పించిన అంటే చంద్రబాబు గారు ఎవరో అన్నారు, చంద్రబాబు నా మీ మీద గౌరవం ఉంది తప్ప వ్యతిరేకత లేదు, మా అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండాలి అంటారు తప్ప ఎప్పుడు అగౌరవం ఏం లేదని వాళ్ళ పార్టీ వాళ్ళు నాకు ఒకసారి చెప్పారు. జగన్ గారి కన్నా ముందు చంద్రబాబు నాయుడు నేను బాగా తెలుసు. అమరావతి ఉద్యమం ఫలితంగా ఈయన తెలియదు కానీ ఆయన తెలుసట, చాలాసార్లు చెప్పాడని ఎవరో తెలుసు కాదు. మీరు రాయలసీమ ప్రయోజనాల కోసము 14 నుంచి 19 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే సరే అమరావతి రాజధాని గొడవద్దు, రాయలసీమ ప్రయోజనాల కోసము ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారిని కలిసే ప్రయత్నం చేశారు? జియో నెంబర్ 120కి ఇచ్చాము తిరుపతికి వచ్చినప్పుడు. ఆ రోజు మనం చెప్పుకోదగ్గ వ్యక్తులు కాదు. సజ్జల్ని రీచ్ అయ్యారంటే మీరు మొత్తం గోల్ కొట్టేసంటేనే. ఇంకా నేను అనేది సజ్జల గారు అధికారంలో రాకముందు నాకు పరిచయం 18లో. పరిచయం ఉన్న వాళ్ళకి ఈజీ కదా యాక్సెస్. పైపు మీరు గమనంలో పెట్టుకోండి, మీకైనా అపాయింట్మెంట్ ఇస్తాడు రామకృష్ణారెడ్డి గారు, నాకైనా ఇస్తాడు. అవునా? కారణం ఏంటంటే ఒకసారి ఫోన్ చేస్తున్నా ఎత్తుతాడో చూద్దామైనా, మీరు ఫోన్ చేయండి. నేను ఆయన టెస్ట్ చేయాల్సిన అవసరం మీకన్నా ముందు పరిచయం అయినా. నేను అనేది నేను ఎవరిని టెస్ట్ చేయను. మెసేజ్ ఇస్తే రిసీవ్ చేసుకుంటారు, ఫోన్ కన్నా మెసేజ్ రిసీవ్ చేసుకుంటారు, మళ్ళీ ఎప్పుడో రియాక్ట్ అవుతుంటారు. నా పాయింట్ ఏంటంటే మిమ్మల్ని నన్ను ఎందుకు రిసీవ్ చేసుకుంటారంటే మనం ఏం కొడతాం సార్ అన్న, ఆ ప్రాజెక్ట్ కడితే బాగుంటుంది. రాజకీయ నాయకులు ఏమడుగుతారు? ఆ పదవి ఇస్తావా, ఆ జీతం, వాళ్ళకి తలనొప్పి అది. అంటే మనం ఏం అడగం కదా. ఒకనొక సందర్భంలో జోక్గా రామకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరో బాగా ప్రయారిటీ ఇచ్చి టీ తాగుతా మాట్లాడుతుంటే
పురుషోత్తం అంటే ఎంత ప్రయారిటీ ఉంది రామకృష్ణడానికి బయట అంటే భలే ప్రయారిటీ లేవా నేనేం అడగం కట్టిస్తాలి అంటే జోకులు వేసుకున్నాం. అంటే మనం ఏం ప్రజా సమస్యలు మాట్లాడే వాళ్ళకి యాక్సెస్ ఇస్తారు. రీజన్ ఏంటంటే ప్రజా సమస్యలు నా సమస్యలు కాదు కదా. మరి ఏ సమస్యలు మాట్లాడడానికి ఇటీవల కాలంలో 10 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి ఎవరికి దొరికిన అపాయింట్మెంట్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డికి దొరుకుతోంది. క్రమక్రమంగా జగన్మోహన్ రెడ్డితో భేటీలు కూర్చొని ఆయన ఏదో రిపోర్టు రాసి మరీ ఇస్తున్నారు అంటే కాదని చెప్పొద్దండి, ఇస్తున్నారంటే చెప్పండి. అంత పరిచయము అంత సఖ్యత ఎలా వచ్చిందంటారు అసలుకి? ఆయనకి నాకు కుదిరిన ఒకే ఒక అవగాహన ఏంటంటే నోట్ తీసుకెళ్ళిపోతాను. అది 5 పేజీల 10 పేజీల నోట్ తీసి చదువుకుంటాడు. కాబట్టి నోట్ తీసుకెళ్ళాడు, పెద్ద మాట్లాడేది కూడా ఉండదు. రెండోది నాతోనైనా మీతోనైనా ఎందుకు మాట్లాడతారంటే మనం పోయి వైసీపీ మంత్రులు వాళ్ళందరూ ఏం కోరుకుంటారు, నా నియోజకవర్గం అది కదా కోరుకుంటారు. నేనేం కోరుకుంటాను, మన నియోజకవర్గం కోరుకోం కదా. ఆయనకి తలనొప్పి ఉండదు. మనం బట్టే మాటలు జగన్ గారికి చంద్రబాబు గారికి ఎవరికి తలనొప్పి ఉండదు. కానీ వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ జగన్ గారితో మొదటి పరిచయంలోనే ఆయన అడిగింది మీకేం కావాలని అడిగాడు. స్ట్రైట్ అవే ఆయన అడిగింది మీకేం కావాలి పురుషోత్తం, టికెట్ కావాలన్నారు, తిరుపతి టికెట్ కావాలన్నారా? నేను అడిగింది ఏంటంటే గెలిచిన అధికారులు ఉన్నప్పుడు ఎట్లా యాక్సెస్ ఇవ్వలేకపోయారు చెప్పాను. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్ ముందు కలిస్తే మమ్మల్ని మీరు గుర్తుపట్టలేదు అన్న. గుర్తుపట్టలేదు, ఇప్పుడైనా గుర్తుపట్టారు మీరు, సంతోషం అన్న అని చెప్పి లేదు ఏదో అయిందిలే టీవీలు సరిగ్గా ఏదో చెప్పాడు. ఏం కావాలన్నాడు అన్న. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మీతో కలుస్తున్నాను, స్క్రూటినీ లేకుండా కలుస్తున్నాను, చెప్పదలుచుకుంటున్నాను. రేపు ముఖ్యమంత్రి అయినా కూడా నేను అనుకున్న విషయాలు మీకు చెప్పుకునే అవకాశం ఇస్తారా అంటే అది చాలా న్యాయమైంది. మాకు సోర్సే కదా, ఏదైనా మీరు ఇచ్చిన రిసోర్స్ లాంటిదే కదా. నేను ఖచ్చితంగా రేపు ఇప్పుడైనా రేపైనా ఇంకెప్పుడైనా సరే మీరు స్వేచ్ఛగా వచ్చి మీ అభిప్రాయాలు చెప్పొచ్చు. ఇదే అడిగాను, హామీ ఇచ్చేసినాడు. నా కోరిక అడిగాను, నా కోరిక నెరవేర్చాను. రెండోది నాకు పదే మీరు అడుగుతున్నారు కాబట్టి చంద్రగిరి తిరుపతి పాయింట్ ఆఫ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నాకు వ్యక్తిగతంగా ప్రత్యక్ష రాజకీయాల పట్ల, అంటే ప్రత్యక్ష రాజకీయాలు మీన్స్ పోటీ రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. దానికి కారణం డబ్బు, బ్యాక్గ్రౌండు. ఇప్పుడున్న ఆల్రెడీ మహామహులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, ఏ ప్రాంతంలో అన్నింటిలో ఉంటారు కదా, మనం ఈ రాజకీయాల్లో సెట్ కాలేమేమో. అంటే గురుమూర్తి లాంటి వ్యక్తిని పార్లమెంటుకి పంపించారు, రెండోసారి ఎంపీ అయినా. జగన్మోహన్ రెడ్డి అనుకుంటే సామాన్యుని సైతం అందం ఎక్కిస్తాడు కదా. జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఏమైనా చేయగలరు. సురేష్, గురుమూర్తి, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ అనుకుంటే ఏమైనా చేయగలరు. ఎందుకంటే ఇది డిసైడ్ ఫ్యాక్టర్స్ కాబట్టి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రత్యక్ష రాజకీయాల కన్నా ఈ పేపర్ రాజకీయాలు బాగా ఇష్టం. బ్యాక్గ్రౌండ్ రాజకీయాలు, ఈ వెనక రాజకీయాలు కాదు. రిసోర్స్ పర్సన్గా ఉండడానికి నేను ఎక్కువ ఇష్టపడతా. రిసోర్స్ పర్సన్ కూడా లాభం ఏంటంటే మనం ఏ బుద్ధి పడితే అది మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు విశ్లేషణ కూడా మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు, జర్నలిస్ట్గా మీరు ఏమైనా అడగచ్చు. ఒకసారి పార్టీలో చేరిపోతే మళ్ళీ వాళ్ళు చెప్పింది వినాలి. ఈ బలహీనత నాకుంది. మనం ఏదైనా స్వేచ్ఛగా జగన్ గారికి ఇప్పుడు పోయినా చెప్పేసే అవకాశం ఎప్పుడు వస్తుంది, ఇట్లుంటే వస్తుంది. ఒక పార్టీలో చేరినాం అనుకో, నా పనికి ఏదో చట్టం వస్తుంది. కానీ చట్టం ఇరుక్కునే అలవాటు నాకు లేదు, అదొక బలహీనత ఉంది. కాబట్టి రిసోర్స్ పర్సన్గా ఉండడానికి ఉన్న ఇంట్రెస్ట్ ఒక ఎమ్మెల్యేగాను ఎంపీగా పోటీ చేయడానికి లేదు, ఈ రోజుకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుకి లేనప్పుడు ఆయన పోయి ఎట్లా అడుగుతాను నేను, నాకు చంద్రగిరి తిరుపతి అని ఎట్లా అడుగుతాను? మీ మనసులో ఏ కోశాన కూడా అస్సలు చట్టసభలకు వెళ్ళాలనే కోరిక లేదా? ఈ రోజుకి లేదు. 29 ఎన్నికలాటికి వస్తుందా? ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన ఈ క్షణం నాకు లేదు. ఆ రోజు వచ్చే అవకాశం ఉందా? రేపేమవుతుంది నేను చెప్పలేను. ఇప్పుడు సిపిఎంలో ఉన్నాను, అక్కడి నుంచి రాయలసీమ ఉద్యమం, ఆ రకంగా జగన్ గారు కొంత పరిచయం, ఇవన్నీ అనుకుని వచ్చింది కాదు కదా. బట్ రేపేమవుతుంది నేను చెప్పలేను. రాజకీయాలు నేను ప్రేమిస్తా, గౌరవిస్తా, రాజకీయాలతోనే మార్పులు జరుగుతాయని నమ్ముతున్నాను. నేను ఒక అజెండాతో అయితే పని చేయట్లేదు అంటున్నాను. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, లేకపోతే ఎంపీగా పోటీ చేయాలి, యాక్సెస్ కోసం అయితే ప్రయత్నిస్తున్నాను. అది చంద్రబాబు నాయుడు గారితో వస్తే వదలను. ఇప్పుడు జగన్ గారితో వచ్చింది కదా, చంద్రబాబు గారు యాక్సెస్ ఇస్తే ఈయనేమని అనుకుంటే ఆడికి పోకుండా అయితే ఆగను. ఆయన ఇస్తే ఆయన గడిపి చెప్తా. లోకేష్ గారితో డిసైడ్ ఫ్యాక్టర్స్ ఎవరైనా చంద్రబాబు లోకేష్ని కలవాలనే ఒక చూసినా కానీ మీకు ఏదైనా కోరిక ఉందా? కోరిక లేదు, అవకాశం ఉంటే మాత్రం. నాకు జగన్ గారిని కలవాలని కోరిక కూడా ఏమీ లేదు కదా. 5 ఏళ్ళు కలిసి ఉంటాం కదా. ఒక మనిషితో సంబంధాలు వస్తే వదలను. ఇప్పుడు జగన్ గారు యాక్సెస్ వచ్చింది, నాకు అవకాశం వచ్చినప్పుడే చెప్తుంటా పోయి. ఇప్పుడు అదే టైంలో జగన్ గారితో ఉన్న లోకేష్ గారు మీతో మాట్లాడాలని, ఆయన నన్ను పిలవాలని కాదు, ఆయన అన్నా లేకపోతే మీలాంటి వాళ్ళు నేను తీసుకెళ్ళినా ఆయన రిసీవ్ చేసుకొని మాట్లాడితే మళ్ళీ చెప్పాలని ఫీలింగ్ వచ్చిందనుకో, ఆయన దగ్గరకు పోతాను. ఇంకో షరతు నేను ఒప్పుకోను, మాతోనే మాట్లాడాలని నేను ఒప్పుకోను. ఒక పార్టీలో చేరాలని నిర్ణయించుకొని చేరిన తర్వాత సిన్సియర్గా ఉంటాను. ఇప్పుడు సిపిఎంలో సిన్సియర్గా ఉన్నాం కదా, అదేం పదవులు లేవు కదా. నేను ఈ రోజుకి పార్టీలో చేరాలని ఆలోచన లేదు. వైసీపీ అని కాదు, ప్రత్యక్షంగా ఒక రాజకీయ పార్టీ బాధ్యతలో ఉండాలనుకోవట్లేదు, ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఈ రోజుకి అనుకోవట్లేదు. వచ్చిన రోజు చాలా సిన్సియర్గా చెప్పి మీలాంటి వాళ్ళతో మాట్లాడి ఇట్లా ఆలోచన ఉంది, రేపటి నుంచి ఈ ప్రయత్నంలో ఉంటాను, అయితే పలానా నియోజకవర్గం పలానా అని చెప్పి ఆయన కూడా అడుగుతాను. నిజంగా పార్టీ నిజంగా చట్టంలో ఇరకపోతారు కదా అప్పుడు మీరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆలోచన వస్తే, ఇప్పుడు వడ్డించి ఆయనే దేవుడే పరిచయం అయినాడు కదా అన్న, నాకు ఇట్ట ఆలోచన ఉందన్న, ఏమైనా అవకాశం ఇస్తారా అని ఆయన అడిగి చెప్తాను కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రయత్నం చేయాల్సిన రోజు పోయింది కదా.
ఈరోజు వార్డు మెంబరు రేపు అది లేదు కదా. పెద్ద ఆయనతోనే పరిచయం వచ్చినప్పుడు అన్న నాకు ఇట్లాంటి ఆలోచన ఉందని నా ఆలోచన ఆయనకి బట్టి రామకృష్ణారెడ్డి గారికి ఇలాంటి వాళ్ళకి చెప్పి నేను డైరెక్ట్గా పార్టీలో పనిచేయాలనుకుంటున్నాను, లేదా చంద్రబాబు గారు పరిచయం వస్తే చంద్రబాబు గారు బీజేపీ వస్తే నాకు ఏది నచ్చితే అది వాళ్ళకే చెప్పి ఇది నా ఆలోచన. అంతా ఉంటేలే కేంద్రంలో బీజేపీ, ఇక్కడ టీడీపీ, జనసేన, వైసీపీ అంతా బీజేపీ అనుబంధ సంస్థ ఏదైనా కావచ్చు. నేను ఆ పార్టీలో చేరాలనుకుంటే ఏ పార్టీలోనా, ఇప్పుడు వైసీపీ అంటున్నారు కాబట్టి వాళ్ళని అడిగేసి ఇది నా ఇష్టము, మీ ఇష్టం ఏంటి చెప్పేసి రాజకీయం చేస్తా. అంతే తప్ప ఈ వచ్చిన చనువునంతా ఉపయోగించుకొని ఒక్కొక్క మెట్టు వేసి 29 నాటికి కట్టిపెట్టి ఇట్లాంటివే ఉండదు. ఓకే, అదే ఎవరు భయపడాల్సిన పని లేదా? చంద్రగిరి వైసీపీ నాయకులు, తిరుపతి వైసీపీ నాయకులు భయపడాల్సిన పని లేదా? రేపు భయపడం అనే పదమే వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు భయపడే వాళ్ళు కాదు. నా కోసం భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకు ఆలోచన లేదు. ఆలోచన ఉన్నా కూడా నేను వాళ్ళకన్నా గొప్పవాడిని ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే గొప్పోడు అవుతారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఎవరు గొప్పవాళ్ళు గారు? అదే చెప్తున్నారు, ఎవరైనా గొప్పవాళ్ళు అవుతారు. సామాన్యుడు సైతం లేదు జగన్ గారైనా చంద్రబాబు అయినా అనుకుంటే ఎవరు ఏమగలరు? చంద్రబాబు గారు తిరుపతిలో పలానోని పెడతారంటే ఎవరిని అడుగుంటాడా? ఒకరోజు అరుస్తాడు పోతారు. కాబట్టి జగన్మోహన్ తిరుపతి, చంద్రగిరి ఇట్లాంటి ఆలోచన రాలేదు నాకు. పోటీ చేయడం ఆలోచన లేనప్పుడు 2 నియోజకవర్గాలు పెట్టి వాళ్ళకి నాకు తంటాలు పెట్టాలి. ఇద్దరు నాకు బాగుంటారు. ఒక ఆయన బంధువు, ఒక ఆయన చాలా సుదీర్ఘకాలం పాటు కలిసి ఉన్న వ్యక్తి. ఎవరు బంధువు, ఎవరు సుదీర్ఘ? భాస్కర్ రెడ్డి గారు బంధువే. చెవిరెడ్డి భాస్కర్ గారు బంధువు. కరుణాకర్ రెడ్డి గారు 25 ఏళ్ళుగా సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తే కదా, పరిచయం. అదేమి ఇబ్బంది లేదు. బట్ ప్రత్యక్ష రాజకీయాలు రావాలంటే తిరుపతి, చంద్రగిరి పోటీ చేయాలన్నా? మేధావుల ఫోరం అంటే రాయలసీమ హక్కులు, రాయలసీమకు జరిగే నష్టం గురించే పోరాటం చేస్తారా, మాట్లాడతారా? అంటే తిరుపతి లాంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో గంజాయి విచ్చలవిడి అయిపోయింది కదా, యా సందు గొంతులో గంజాయి దొరుకుతుంది కదా, ఒక పౌరుడిగా దాని మీద పోరాటం చేసే హక్కు మీకు లేదంటారా? ఓపెన్ గా మాట్లాడిన మాట ఏంటంటే, ఒక గంజాయితో దొరికిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టున్నారు గోవిందాల గుడి కాడ ఎక్కడో. దాంతో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు నువ్వు అని అనుకున్నాను. నేను వాటిలోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ ఎస్పీ గారు చేసిన ప్రకటన నేను స్వాగతిస్తున్నాను. ఎస్పీ గారు ఏం చెప్పారంటే, ఆయన పట్టుకున్నాం, విచారిస్తున్నాం, వీళ్ళ వెనకాల ఎవరున్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా విచారణ పూర్తయిన తర్వాత అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో దీని ఆధారంగా చేసుకొని తిరుపతిలో అట్లాంటి అవకాశం లేకుండా చేస్తానని ఎస్పీ గారు ప్రకటించారు. అది జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేసింది కరెక్టు, తెలుగుదేశం వాళ్ళు చేసిన తప్ప నేను మాట్లాడచ్చు కదా, ఆ అవసరం నాకు లేదు. ఎస్పీ గారు చెప్పిన ప్రకటన అమలు అయితే చాలనుకుంటున్నాను. 2029 నాటికి వైసీపీ మెరుగుపడి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కదా ఏమన్నా అనిపిస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 29లో అధికారంలోకి వస్తాడా రాడదా రాజకీయ అంచనా ఒకటి నాకు ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వస్తాడని మనం ఏమైనా రాసేయగలమా? రాసేలేం కదా. 29లో జగన్ గారు అధికారంలోకి వస్తాడా రాడా అని రాసేలేం కదా. గ్యారంటీ కాదు కదా, ఏది గ్యారంటీ కాదు కదా రాజకీయాల్లో. అని నేను వెళ్తున్నాను కదా. నాకు పవర్లో ఉండాలని లేదా పవర్లోకి రావాలని కోరికతో జరిగేటువంటి ఎవరున్నా జగన్ గారి దగ్గరికి వెళ్తారు ఓడిపోయిన తర్వాత. నేను ఫస్ట్ పోయింది సెప్టెంబర్లో. అప్పటికి వైసీపీ అతలాకుతలం అయిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే ఇద్దరు. ఈరోజు ఆయన, రేపు అవకాశం ఇస్తే ఆయన. నేను నమ్ముతున్నాను వీళ్ళిద్దరు పవర్ఫుల్. లోకేష్ గారిని మర్చిపోతున్నాను. చంద్రబాబు గారు ఉన్నంత వరకు ఆయనే ఉంటాడు కదా. చంద్రబాబు గారి స్థానంలో ఆయన రిటైర్ అయ్యి వస్తే ఈయన అవుతాడు. పవన్ కళ్యాణ్ ఇద్దరిని కొట్టేసి వస్తుంటే ఆయన అవుతాడు. నా పాయింట్ అయితే ఇప్పుడు ఇద్దరే కదా, చంద్రబాబు గారు, జగన్ గారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన సపోర్టర్లే కదా. కాబట్టి ఆయన డిసైడెడ్, ఇక్కడ డిసైడ్. ఇద్దరు డిసైడ్ చేసే వ్యక్తులతో నాకు పరిచయం వచ్చింది కాబట్టి వాళ్ళు గెలిచినా ఓడినా, జగన్ గారి జీవితకాలం పాటు ఓడినా ఆయన పరిచయం ఉండి ఆయన అవకాశం ఇస్తే మళ్ళీ గెలిచినా ఓడినా నేను కలిసి మాట్లాడతాను. ఎందుకు? నాకేదో తాత్కాలిక అవసరాల కోసం అయితే తెలుగుదేశంతో బాగుంటాను కదా. గెలిచేసినారు. నేను కూడా ఇప్పుడు అమరావతి విషయంలో వైఖరి మార్చుకునేసి నేను ఎన్నికలతో గుణపాఠం వచ్చింది నాకు కూడా చంద్రబాబు గారు కరెక్ట్ అని ఉంటే వాళ్ళు కూడా సంతోషించుంటారేమో. నాకు పదవి ఇకపోవచ్చు, పిలిచి అయితే మాట్లాడుంటారు, కాఫీ అయితే ఇచ్చుంటారు కదా. జగన్ గారి కన్నా ఎక్కువ ఇచ్చుంటారు కదా. నేను పోలేదంటే పిలిస్తే పోతాను. చంద్రబాబు గారు పిలవాలని నా కోరిక కాదు. మీలాంటి వాళ్ళు చంద్రబాబు గారు తీసుకెళ్ళి మాట్లాడిస్తే ఈరోజు కూడా మాట్లాడతాను. సాక్షి పేపర్లు అడిగితేనే మీరు ఆర్టికల్స్ రాస్తారా, అలాంటి మీకు రాసి ఇస్తారా? వాళ్ళకి నేనే రాస్తాను. మీరు రాసిస్తాను. మరి అదే ఈనాడుకో జ్యోతికి రాసి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ABN అండ్ TV5 నేను మొదట ప్రపంచానికి పరిచయం చేసిన ఆ రెండే. సాక్షి కాదు, సాక్షి తర్వాత వైసీపీకి అనుకూలంగా ముద్రపడిన రోజులు ఆ 2 ఛానళ్ళే పిలిచాయి. ఫస్ట్ అమరావతి ఉద్యమం వచ్చిన తర్వాత వాళ్ళు ఆపేసినారు. అప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్, సాక్షిలో ఎప్పుడు ఆర్టికల్ రాయలేదు. ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్, ఈనాడు ఎప్పుడు వాళ్ళ సిస్టమ్ ఉన్నట్టుంది, వాళ్ళు తప్ప నాకు తెలియదు. కానీ ఒకసారి రాసి ఆలేదు. ఆంధ్రజ్యోతిలో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వచ్చినాయి నావి. ఫస్ట్ రాయలసీమ సంబంధించి వాళ్ళే వచ్చినాయి. ఎక్కువ డిబేట్లో స్టార్టింగ్ పడింది ABN TV5లో. నేను అమరావతి ఉద్యమంలో బ్రేక్ వచ్చింది గౌరవప్రదంగానే. వాళ్ళేమో నన్ను కోప్పడేం కాదు, ఇప్పుడు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా నేను చెప్పుకుంటా. ABN TV5లో ఫస్ట్ నేను ఎక్స్పోజ్ అయింది, రాశాను. ఇప్పుడు ఆ సంబంధాలు వాళ్ళే వద్దనుకున్నారు. అమరావతి ఉద్యమం కారణంగా వాళ్ళు ఒక లైన్ తీసుకున్నారు అమరావతి, నేను ఒక లైన్ తీసుకుని ఇక్కడ పిక్కులాడుకునేది ఎందుకని వద్దనుకున్నారు, ఆపేశాను. రేపు ABN TV5 వాళ్ళు పిలిచినా పోతా, దాంట్లో డౌట్ ఏం లేదు. చిన్న విషయం అండి, పక్కనే ఉన్న తమిళనాడు రాజకీయాలు. అంటే ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో తమిళనాడు ఓటర్లు ఇచ్చిన ఫలితంతో అందరూ కూడా షాక్ గురైపోయారనమాట.
ఆ ఫలితాల ప్రభావం 2029 ఏపీపై ఏమైనా ఉంటుందంటారా? విజయ్ గారు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో దిగితే పవన్ కళ్యాణ్ గారు, నా కోరిక కాదు, మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చామని నా ఉద్దేశం కాదు, పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ రాజకీయాలు చేస్తే రెండు పార్టీలకు చాలా ప్రమాదం పడుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకే. ఎందుకంటే నేను తమిళనాడు రాజకీయాలు మాత్రమే చూడొద్దండి, కాక్రోచ్ పార్టీని కూడా చూడండి. ఆ అబ్బాయి తీసుకొచ్చాడు కదా, కాక్రోచ్ పార్టీ అని పెడితే ఇన్స్టాగ్రామ్ బీజేపీ మించిపోయింది. అది 2 రోజులు 2 కోట్ల మంది ఫాలోవర్స్. ఓకే. ఇప్పుడు నిషేధించినట్టున్నారు. ఆ విధానంతో నేను సమర్థించడం, వ్యతిరేకించడం కాదు. అంటే ఈ సమాజంలో నూతన ఓటర్లు, ఈ రాష్ట్రంలో 4.5 కోట్లు ఓటర్స్ ఎంత ఉన్నట్టు అనుకుంటున్నాను. 7% ఓట్లు అంటే 32 లక్షల ఓట్లు ఫస్ట్ టైం ఓట్లు వేశారు. ఏపీలో కూడా, తమిళనాడులో 60-70 లక్షలు వేసినట్టున్నారు. అంటే కొత్త ఓటర్లు, కొత్త తరం ప్రజలు వర్తమాన రాజకీయ పార్టీల వ్యవహార శైలి పట్ల అసహ్యంగా ఉన్నారు. ఈ పదం గట్టిగా వాడతాను. ఈ పార్టీ ఆ పార్టీ వద్దు. ఏ పార్టీ, వర్తమాన రాజకీయ పార్టీల్లో వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు, మనుషులు మారరు, వ్యవహారాలు మారవు, కొత్త రాజకీయాలు కావాలని కోరుకుంటున్నారు. దాన్ని గమనించి విజయ్ గారు ఎంటర్ అయినాడు, కొట్టేసినాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ప్రయత్నం జరిగితే ఈ 2 పార్టీలు ఓడిచ్చేస్తారని చెప్పలేం, కానీ చాలా ప్రమాదం జరుగుతుంది. ఒక 1/4 ఆఫ్ పీపుల్ ఇష్టం లేకుండా ఓటింగ్లో పాల్గొంటున్నారు. వారి మీద కోపంతో వీళ్ళ మీద కోపం చేస్తున్నారు తప్ప నేను ఇష్టపడేయట్లేదు. కానీ విజయ్ లాంటి వాళ్ళు వచ్చి దిగితే 60% మంది ఓన్ చేసుకోకున్నట్టుంటారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఆ రోల్ పోషించే అవకాశాన్ని ఆయన కోల్పోతున్నాడు. కలిసిపోయాడు కదా తెలుగుదేశం పార్టీతో. ఇడిపోవడం నా కోరిక కాదు. తెలుగుదేశం వైసీపీకి భిన్నంగా ఆయన పనిచేస్తుంటే అట్లా జరుగుండేదేమో. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడున్నటువంటి సీనియర్ రాజకీయ నాయకులు అంటామా, ముదిరిపోయిన రాజకీయ నాయకులు అంటామా, వాళ్ళ పట్ల బాగా వ్యతిరేకత ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి, రేపు తెలుగుదేశం పార్టీ ఓడిపోయే అవకాశం ఉండడానికి రీజన్ ఎమ్మెల్యేల వ్యవహార శైలి, ఇష్టారాజ్య ప్రవర్తన, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇట్లాంటి ఉన్నప్పుడు ఏం చేస్తారు? 19లో జగన్ గారి మీద ప్రేమ వచ్చింది, తెలుగుదేశాన్ని ఓడిచ్చేసినారు. ఘోరంగానే ఓడిచ్చే 23 సీట్లు అంటే తిన్నవాట్లు కదా. అదే తెలుగుదేశం 164 ఇచ్చేసినారు. ఏం ప్రేమ కూటమికి ఇచ్చారు, తెలుగుదేశం కాదు. ఏదైనా తెలుగుదేశం లీడ్ కదా, 134 అంటే చిన్నవాట్ల, 32 ఎక్కడ, 134 ఎక్కడ, సొంతంగా కూడా 164 ఇచ్చేసినారు. ఏం ప్రేమ వచ్చేసింది? వాళ్ళ మీద కోపం వస్తే వీళ్ళకి వేసేస్తుంది. వీళ్ళ మీద 5 ఏళ్ళకే ప్రేమ వచ్చేసిందా? రాలేదు కదా. ఇప్పుడు 2029లో ఇటు కూటమి మీద, ఇటు జగన్ మీద, ఇద్దరి మీద కోపం వస్తే మధ్యలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఏమైనా పెరిగే అవకాశం ఉంటుంది? 1-2 ఏమైనా సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? వీళ్ళకి భిన్నమైన పార్టీ ఏం కాంగ్రెస్ కాదు కదా. నేను ఈ 1/4 ఎవరైతే ఉన్నారో దీన్ని భిన్నమైన పార్టీ చూస్తుంటారు. వాళ్ళకి ఇంకా ముదురులు కదా, వాళ్ళ కాలం కలిసి రాలేదు, కానీ వాళ్ళు మామూలు ముదురులు కాదు కదా. కాబట్టి ఏదన్నా ఉంటే పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఉండేది, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అలాంటి ప్రయత్నం లేదు. విజయ్ గారి స్థానంలో ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక ప్రభాస్, అంటే ప్రజల్ని సమ్మోహనంగా కేంద్రీకరించగలిగిన వాళ్ళు వస్తే ఆ 20% మంది కొంత కాన్ఫిడెన్స్ ఇవ్వాలి విజయ్ గారి లాగా. ప్లస్ వాళ్ళ గ్లామర్ తోడైతే అద్భుతాలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో కూడా. కాకపోతే ఇక్కడ ఒక బలమైన లీడర్ జగన్ గారు, బలమైన లీడర్ చంద్రబాబు గారు, ఇంకో బలమైన లీడర్ పవన్ కళ్యాణ్, ముగ్గురు ఉన్నారు. దీని తట్టి రావడం 4వ ఓటుకి కొన్ని సమస్యలు రావచ్చు, కానీ బలమైన ఓటింగ్ మాత్రం అన్ని పార్టీ ఊరికొరికి చాలా డ్యామేజ్ జరిగే అవకాశం అయితే ఉంది తమిళనాడు ఎలక్షన్స్. అయితే ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారికి 2029లో ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా మారే అవకాశం ఉందంటారా లేదా? నేను 2029లో మారాలని టార్గెట్తో అయితే లేను. నేను ఒక పార్టీలో చేరాలని అనుకుంటే, అది వైసీపీ అయినా ఇంకో పార్టీ అయినా, నేను అనుకోవాలి, వాళ్ళు కూడా ఆహ్వానించాలి. మనం అనుకుంటే సరిపోదు కదా, వాళ్ళకి ఇష్టపడాలి కదా. నేను అనుకోవడం, వాళ్ళు ఆహ్వానించాలంటే రేపైనా చేరుతా, 29లోనే చేరుతా, లేదా 34లోనే చేరుతా. నాకు కాలం లేదు. అంటే 29 అనేది నేను ఎందుకు ఒప్పుకోను అంటే, ఒక టార్గెట్ ఎలక్షన్స్ అంతే కదా, ఆ టార్గెట్ లేదు. అదే నా టార్గెట్ అయితే ఈరోజు నుంచి పనిచేస్తా. 29 వరకు ఎందుకు ఆగాలి? నిజాయితీగా ఉందాము. 29 ఏదో మనకున్న పరిచయాలను ఉపయోగించి 4 ఏళ్ళు జగన్ గారి చుట్టూ తిరిగి ఆయన దగ్గర గౌరవం పెంచుకొని సడన్గా వచ్చి పనిచేయాల్సినంత కచ్చిపు రాజకీయాలు నేను చేయను. 1924 వరకు అంటే వైసీపీకి తాపేదారులుగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా మంత్లీ ప్యాకేజీలు పంపించారు అనేది పెద్ద విమర్శింది. ఆ తాపేదారుల లిస్టులో మీ పేరు ఉందా? ఒకటి బేసిక్గా ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా అనుకూలంగా మాట్లాడే వాళ్ళందరూ డబ్బులు తీసుకుంటారు అనే ముద్ర అయితే వేశారు. అందరికీ వేశారు. ఇప్పుడు డాక్టర్ నాగేశ్వర గడే వేస్తున్నారు కదా, నాగేశ్వర గడే వేస్తున్నారు. మనమేం మినహాయింపు అవుతాం? అట్లాంటివి అవకాశం నాకు లేదు. నాకు ఒక కెపాసిటీ ఉంది, మంచి స్పోక్స్ పర్సన్ అవుతా. ఒక రాజకీయ పార్టీలో చేరినారనుకో, ఇప్పుడున్న వాతావరణంలో మిగతా అందరికన్నా మంచి స్పోక్స్ పర్సన్ అయితే అవుతాను కదా, మంచి భాష అయితే ఉంది, అసెట్ అయితే అవుతా. ఇప్పటి నుంచి కష్టపడి మంచి స్పోక్స్ దర్జాగా పదవి తెచ్చుకుంటాను కదా. సో ఫైనల్గా ఒక పాయింట్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 2027లో పాదయాత్రకు వెళ్తానంటున్నారు, కరెక్ట్ నిర్ణయం అంటారా? అంటే పాదయాత్ర అనేది ఏ పార్టీ నాయకుడి కన్నా ఒక అవకాశం, ప్రజల్ని చేసేసాడు ఆయన, విస్తృతంగా కలవడానికి. కుటుంబం అంతా పాదయాత్ర చేసింది. రాజశేఖర రెడ్డి గారు, షర్మిలా గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంతా చేసేసారు. అంటే ప్రజల్ని కలవడానికి ఒక విస్తృతమైన వేదిక పాదయాత్ర. ముఖ్యమంత్రి కూడా చేసేసాడు, మళ్ళీ ఎందుకు చేయడం? అది కూడా ప్రజలకు సేవ చేయడమే కదా. కాబట్టి ప్రజల్ని అధికారంకి వస్తే సేవ చేయడం, ప్రతిపక్షం కలవడం. కాబట్టి ఒక యాక్సెస్ వస్తుంది కాబట్టి ఆయన చేయడాన్ని తప్పట్లేము. అది ఆయన ఓపిక, ఆయన పార్టీ ఇష్టం అంతే తప్ప చేయడం కరెక్ట్ అని చేయకూడదని చెప్పను. ఆయన ఒప్పుకుంటే చేయొచ్చు,
పార్టీకి ఇష్టం ఉంటే చేయొచ్చు. కానీ పాదయాత్ర అనేది ప్రజల్ని విస్తృతం కలవడానికి ఒక వెపన్ కాబట్టి అది కలిసి వస్తుంది తప్ప ఆయనకి శరీరానికి కష్టం, ఆ పార్టీకి శ్రమ. ఇప్పుడు ఆయనకి అల్టిమేట్గా లాభమే తప్ప నష్టం ఉండదు. కానీ ప్రజల్ని కలిసే ఏ డిజైన్ అయినా మనం ఆహ్వానించవచ్చు. ఇక చూద్దాం 2029 ఎన్నికల వరకు వెయిట్ చేస్తే మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారి ముసుగు ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. ముసుగు అనేదాన్ని నేను ఎందుకు ఒప్పుకోనంటే, నేను ఇంతకుముందు కూడా ఇప్పుడు చెప్తున్నా, 29 వరకు ఆగను అంటున్నా. 29లో నేను పోటీ చేయాలని ఈరోజు అనుకుంటే రేపటి నుంచి ఆ పని చేస్తానంటున్నాను. అదే రేపటి నుంచి ఆ పని చేస్తే ముసుగు తెగిపోతుంది. లేదా అదే ముసుగు వేసుకొని తెర వెనుకొండి పని చేస్తారా, ముసుగు తీసేసి తెర ముందుకు వచ్చి పని చేస్తారా అనేది కూడా 2029 వరకు మనం వేచి చూడాల్సిన అంశం. అంతవరకు సెలవు తీసుకున్నాం. Thank you. నమస్తే.